అసలు నేను నాన్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. ఈవెంట్స్, రన్నింగ్ ఇవి అసలు ఏం తెలియకపోతుంది. అందరికంటే రన్నింగ్లో నేనే లాస్ట్ వస్తుంది. బీటెక్ కంప్లీట్ అయిపోయాక అందరిలానే నేను కోర్స్ వెళ్ళి మంచిగా ఇంజనీర్ అవ్వాలని అనుకుని మనం ఒకటి అనుకుంటే తర్వాత అదొకటి జరుగుతుంటుంది. పోలీసింగ్ అంటే ఓన్లీ ఫిజికల్ ట్రైనింగ్ కాదు, ప్రాక్టికల్గా మీరు పబ్లిక్తో ఎట్లా రియాక్షన్ అవుతున్నారు అదంతా ఇట్లా ఒక పూల్ ఆఫ్ బెడ్ లాగా మొత్తం కింద రక్త మడుగులు ఉంది. అది చూస్తే ఎవరైనా ఈ పర్సన్ ఎవరో కావాలనే చంపేసి మళ్ళీ ఇట్లా వేలాడు స్ట్రెయిన్స్ పడ్డాయి అనుకో, ఆ బ్లడ్ స్ట్రెయిన్స్ అంటే కొట్టుకుంటే పడ్డాయా లేకపోతే ఎవరైనా నార్మల్గా పొడిచారా కత్తితో తీసుకొని అట్లా అవన్నీ మనకి ఎట్లా కలెక్ట్ చేయాలి, వీటిని ఎట్లా టెస్ట్ చేయాలి, ఇవన్నీ ఫోరెన్సిక్ మెడిసిన్, ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు ఉంటాయి. సో ఇన్వెస్టిగేషన్ సబ్జెక్ట్స్ చెప్పేస్తారు అన్నట్టు. మన దగ్గర ఇప్పుడు ఎంతో మంది బెగ్గర్స్ ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఆ బెగ్గర్స్ ని తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఎన్నో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. అసలు అందరికి ఎవరికి ఐడియా ఉండకపోతే ఆర్టీఐ చలాన్స్ ఒకటి ఉంది. అందరూ ఆర్టీఐ చలాన్ అంటే పక్కా నేను ఎక్కడనో హెల్మెట్ పెట్టుకోకుండానో లేకపోతే ఏదైనా సిగ్నల్ స్కిప్ చేసేసినో లేకపోతే ఏదైనా ట్రిపుల్ రైడింగ్ లో నాకు చలాన్ వచ్చింది అనుకుంటారు. లోన్ యాప్స్ కూడా బాగా అంటే కొందరు సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. అంటే మీ స్టేషన్ లో కానీ మీకు తెలిసిన కేసు మన ఫైల్ అయి ఉన్నాయి. నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. దీని ప్రకారం మీ చేతుల్లో ఆ సబ్స్టెన్సెస్ దొరికినా కూడా యాజ్ పర్ NDPSC యాక్ట్ 1985 మీకు జైలుకి వెళ్ళొచ్చే ఛాన్సెస్ ఉన్నది. ఒక రౌడీ షీటర్స్ తోని వాడితోని వీడితో దిగి నేను ఇన్స్టాలో ఫోటో పెట్టుకుంటా అట్లా అదొక ప్రౌడ్ ఫీలింగ్ లాగా ఉంటారు. హాయ్, నమస్తే, వెల్కమ్ టు రంజిత్ కుమార్ టాక్స్. బిఫోర్ పాడ్కాస్ట్ చేసాము ఎస్ఐ గారితో. దాంట్లో వచ్చిన పాడ్కాస్ట్ చేసిన తర్వాత వచ్చిన DMs బేస్ చేసుకొని ఇప్పుడు ఎస్ఐ గారితో పాడ్కాస్ట్ చేసాము ఆస్పిరెంట్స్ కోసం. ఇక సైబర్ క్రైమ్ అవేర్నెస్ కూడా, ఇక మనకున్న రీసెంట్ టైమ్స్ లో క్రైమ్స్ గురించి, వాళ్ళ స్టేషన్ లో రిజిస్టర్ అయిన కంప్లైంట్స్ గురించి చాలా మోస్ట్ యూస్ఫుల్ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసాము. కైండ్లీ వాజ్ ద ఫుల్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే కింద కామెంట్స్ లో కామెంట్స్ లెఫ్ట్ స్వైప్ చేస్తే మీకు హైప్ ఆప్షన్ వస్తుంది. హైప్ చేయండి so that more people కి రీచ్ అవుతుంది. ఆస్పిరెంట్స్ ఆర్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ కానీ అందరికి రీచ్ అవుతుంది. సో మోస్ట్ యూస్ఫుల్ అవుతుంది. వాచ్ ద ఫుల్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీకు కూడా థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్లెజర్ ఇస్ అవర్స్ అండి. అండ్ యాక్చువల్లీ ఆస్పిరెంట్స్ గురించి సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి చేద్దామన్నప్పుడు మీరు ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేశారు. అండ్ యాక్చువల్లీ అవేర్నెస్ అనేది మేము చేస్తే ఒక్కరికి ఇద్దరికి లేకపోతే మా ఏరియా వాళ్ళకి రీచ్ అవుతుంది. సో మీ ద్వారా అయితే మాక్సిమం ఎంతో కొంతమందికి రీచ్ అయ్యి సైబర్ ఫ్రాడ్ నుంచి తప్పించుకోగలుగుతారనే ఉద్దేశంతో మేము కూడా చేయాలి. మీరు అడగగానే మేము కూడా మీకు ఆపర్చునిటీ ఇచ్చాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మాకు బిఫోర్ పాడ్కాస్ట్ లో కూడా కానిస్టేబుల్ అండ్ SI ఆస్పిరెంట్స్ గురించి పాడ్కాస్ట్ చేసి ఉండే మాకు మెనీ DMs వచ్చినాయి. ఫస్ట్ దాని గురించి ప్రిపరేషన్ గురించి చేసిన తర్వాత సైబర్ క్రైమ్స్కి వెళ్ళిపోదాం మేడం. అంటే యాక్చువల్లీ బిఫోర్ నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేయాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారు. బిఫోర్ ప్రిపరేషన్ కంటే బుక్స్ కావాలి. ఎలాంటి ఏ బుక్స్ చదివితే పర్టికులర్ ఈ బుక్స్ చదివితే లేకపోతే మీరు ప్రిపేర్ అయిన బుక్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేస్తారా మేడం ఆడియన్స్ కి, వ్యూవర్స్ కి? యాక్చువల్లీ మాక్సిమం అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే మాక్సిమం నా ఫ్రెండ్స్ లో అయినా నేను చూడడం అని ఈవెన్ నేను కూడా అదే మిస్టేక్ చేసి ఉండే. అందరూ ఎట్లా చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చినాకనే మనం స్టార్ట్ చేద్దాం ప్రిపరేషన్, అప్పటి వరకు వద్దు అంటారు. సో మనం అయితే నేను బిలీవ్ చేసేది ఏంటంటే నోటిఫికేషన్స్ గురించి వెయిట్ చేయకుండా మనం ఈవెన్ మన ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్ ఉందనుకో, రీజనింగ్ ఉందనుకో, మనం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం లేదుగా ఎందుకు యూజ్ అవుతుంది అంటే నేను అట్లనే ఉన్నాను. నేను యాక్చువల్లీ నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్. నేను బీటెక్ కంప్లీట్ అయిపోయాక అందరిలానే నేను కోర్స్ వెళ్ళి మంచిగా ఇంజనీర్ అవ్వాలని అనుకుని కానీ మనం ఒకటి అనుకుంటే తర్వాత అదొకటి జరుగుతుంటుంది కదా. సో కోర్స్ వెళ్దామంటే నా ఫ్రెండ్స్ అందరూ గర్ల్స్ అందరూ సపరేట్ బ్యాంకింగ్కి అట్లా వెళ్ళేస్తే నేను ఒక్కదాన్ని అని భయం ఉంటుంది కదా. సో ఆ భయంతో నేను వెనకడి వేసేసి నేను కూడా బ్యాంక్ కోచింగ్ తీసుకున్నా. నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ లో బ్యాంక్ కోచింగ్ తీసుకున్నా. సో అప్పుడు బ్యాంక్ కోచింగ్ లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ బాగా చేసేది అన్నట్టు. అవి నాకు యూస్ఫుల్ అవుతుండే. షార్ట్ కట్స్ చెప్పేస్తుంటారు. ఇంకా అక్కడ ఏముందంటే డైలీ మనం పేపర్స్ ప్రాక్టీస్ చేయడం అయినా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ RS అగర్వాల్ బుక్ ప్రాక్టీస్ చేయడం వల్ల మంచిగా నేను స్పీడ్ బాగా చేస్తుండే. సో మన మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనం బీటెక్ కాబట్టి కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మనం వదిలేస్తాం, అసలు పట్టించుకోము జనరల్ స్టడీస్. సో అక్కడ మిస్టేక్ అయిపోయి అప్పుడు ఈజీగా ఉండే. మేము ప్రిపేర్ అయ్యే టైంలో బ్యాంక్ ఎగ్జామ్స్ చాలా ఈజీగా ఉంటుండే. తర్వాతకి అవి వదిలేసేస్తుండే. ఇందులో ఎంత స్కోర్ చేసేసుకున్నా అక్కడ స్కోర్ రాకపోవడం వల్ల అది మిస్ అయిపోయింది. సో అది మిస్ అయిపోతే
సరే అని ర్యాండమ్ గా అప్పుడు ఎట్లుంటది అంటే మనం ఇప్పుడు అన్ఎంప్లాయీస్ ఉంటుంది, ఏ ఎగ్జామ్ పడితే ఆ ఎగ్జామ్ రాస్తూనే ఉంటారు. సో నేను కూడా అట్లనే మన తెలంగాణ దీంట్లో ఎగ్జామ్స్ పడుతుండే, గవర్నమెంట్ ఎగ్జామ్స్ పడుతుంటాయి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఇంకా ఏదైనా Group 2 ఇట్లా Group 4 ఎగ్జామ్స్ పడుతుండే. ఒకసారి అప్లై చేసి చూసి నాకు చాలా అంటే వేరియేషన్స్ మంచి, అంటే బ్యాంక్ లో ఎట్లుంటాయంటే 1 hour లో 100 questions వేసేస్తుంటారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, టైం అసలు ర్యాండమ్ గా మనం చూస్తూ టైం మొత్తం అయిపోతుంటుంది. అంటే మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ చేయాలి. మనకి ఎట్లుంటది అంటే ఆ క్వశ్చన్ వచ్చింది, దాన్ని మనం వదిలేయం, ఇది చేసిన దాకా ఉంటుంటాం. కానీ అంటే విన్నర్స్ ఎట్లుండాలంటే ఇది ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది కదా, సో దీన్ని వదిలేసేసి మనం స్కోర్ కోసం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇన్ కేసు ఎక్కువ టైం దొరికేసి మన రివర్స్ లో మళ్ళీ వచ్చి చూసుకోవచ్చు అని ఉండాలి. కానీ మన నార్మల్స్ ఇక్కడ విన్నర్స్ కి లూజర్స్ కి అదే తేడా ఉంటది అన్నట్టు. ఇక్కడ వస్తుంది ఎట్లయినా చేయాలంట, నువ్వు చేస్తే నీకు అదే టైంలో నువ్వు 3-4 questions ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు, ఇక్కడ లాస్ అయిపోతుంటది. సో అది నేను నార్మల్గా తెలంగాణ మన స్టేట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు చూసిన చాలా టైం ఉంటుంది. అవన్నీ నార్మల్గా అయితే నువ్వు కంటిన్యూస్గా ఒక 5-6 years ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేసినా కూడా యూ కెన్ గ్రాస్ప్ ఇట్. అంటే ఇప్పుడు మా కొలీగ్సే చెప్తుంటారు, ఎట్లా అంటే మా కొలీగ్ ఒకరు ఉన్నారు, తను ఆర్మీలో వేసారు అన్నట్టు. ఆర్మీలో వేస్తే అంటే ఓన్లీ డిస్టెన్స్ ఇంటర్ వేసినాక తను మొత్తం ఆర్మీలో వెళ్ళిపోయినాక తను అనుకుండు అంటే నేను మళ్ళీ ఇదే జాబ్ ఫ్యామిలీకి దూరంగా ఉండాలి అట్లా అనుకొని తను కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిండు. డ్యూటీ చేసినా కూడా నైట్ 2 o'clock వరకు అట్లా ఉండి ప్రిపేర్ అయినాక తను ఆల్రెడీ ఎస్ఐ వచ్చింది అన్న 20 years తర్వాతకి ఎస్ఐ అంటే డిస్టెన్స్ లో ఇంటర్ కంప్లీట్ చేశారు, అట్లనే గ్రాడ్యుయేషన్ పీజీ అన్ని కంప్లీట్ చేసేసి సైమల్టేనియస్ గా డ్యూటీలో ప్రిపేర్ అవుతూ ఎస్ఐ వచ్చింది. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా వచ్చింది అన్నట్టు. మాకు ఎప్పుడు గైడెన్స్ ఇస్తుంటారు. ఇప్పుడు నేనే నా ఏజ్ 40 years 20 years అనే సర్వీస్ చేసినా కూడా నేనే ఇట్లా ప్రిపేర్ అవుతున్నా. మా డిపార్ట్మెంట్ లో పీసీస్ ఉంటారు కదా, మీకు లైఫ్ చాలా ఉంది, మీరు ఇంకా ప్రిపేర్ కావచ్చు, ఏజ్ అనేది దానికి అడ్డు కాదు. మీరు అంటే కష్టపడితే అయితే అది ఏజ్ అడ్డు కాదు, మీరు మంచి పొజిషన్లలో వెళ్ళచ్చు. ఈవెన్ మమ్మల్ని కూడా అంటారు, మీరు మేడం మీరు ఇంకా మంచిగా చదువుతా IPS ఆఫీసర్స్ అట్లా కావచ్చు, మీరు చదవరు టైం వేస్ట్ చేస్తుంటుంటారు అంటుంటుంటారు. సో మనం ఏదైనా ఇంకా నేను అట్లా బ్యాంక్లో ప్రిపేర్ అవ్వడం వల్ల మ్యాథ్స్ అనేది మంచిగా నేను అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోసం 2 RS అగర్వాల్ బుక్ మొత్తం ప్రాక్టీస్ చేసిన. వన్స్ మీరు అది ప్రాక్టీస్ చేసిందనుకో ఇంకా అంటే దాంతో పాటు మీకు షార్ట్ కట్స్ తెలుస్తుండాలి. అంటే RS అగర్వాల్లో లెంతీ ప్రాసెస్ ఉంటుంది కదా, దానికో ఎట్లా షార్ట్ కట్స్ అవన్నీ తెలుస్తుండాలి. ఆ షార్ట్ కట్ కోసం అంటే నేను NSBలో తీసుకున్న కృష్ణ చైతన్య సార్ అని మీరు వింటుంటారు కదా. సో కృష్ణ చైతన్య సార్ మాకు అప్పుడు క్లాస్ చెప్పింది. అంటే ఆ సార్ చెప్పిన షార్ట్ కట్స్ ట్రిక్స్ ఉంటుండే. సో అవి మేము టైం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తుండే. సో ఆ ట్రిక్స్ అంటే RS అగర్వాల్ బుక్ ఉంటుంది కదా, ఈ బుక్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఎన్ని ఎగ్జామ్స్ అంటే SSC సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వేసుకోవచ్చు, రైల్వే ఎగ్జామ్స్, మన ఇవి SI కానిస్టేబుల్ ఎగ్జామ్స్, ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ మీకు క్వాంట్ రీజనింగ్లో అయితే పక్కా వస్తాయి. ఇప్పుడు 100 marks ఉంటుంటే 80% మీరైతే పక్కా తెచ్చుకోవచ్చు. అది డిపెండింగ్ అపాన్ మీ ప్రాక్టీస్ అన్నట్టు. అండ్ నేను యాక్చువల్లీ ఇది అయిపోయాక నాకు అసలు బీటెక్ బ్యాక్గ్రౌండ్ తర్వాతకి అసలు తెలంగాణ హిస్టరీ మూమెంట్, ఆ ముల్కీలు అవన్నీ అసలు నాకు తెలియని కూడా తెలియదు. వాటి కోసం ఏం చేసేదంటే మా ఇంటి ఎదురుగానే స్టడీ సర్కిల్స్ ఉండే. సో నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చి కోచింగ్ ఎందుకు, అక్కడే మాది యాక్చువల్లీ సూర్యాపేట, అక్కడే తీసుకొచ్చని ఓన్లీ తెలంగాణ హిస్టరీ మూమెంట్ ఆ క్లాసెస్ కోసం వెళ్ళుండే. అక్కడికి వెళ్ళినప్పుడు అయితే నేను బ్లాంక్గా ఉండేది, అందరేమో మస్తు ఆన్సర్స్ చెప్తుండే, నాకైతే ఒక్క రాకపోతుండే. సో ఇది ఎట్లా నేను మళ్ళీ మ్యాథ్స్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్లో అయితే అసలు బోర్డు మీద క్వశ్చన్ అయ్యాగానే నేను ఆన్సర్ మంచిగా చెప్పాను. అది ఎందుకంటే ప్రాక్టీస్ బాగా యూజ్ అవుతుండే. నేను ఖాళీ దొరికినప్పుడల్లా అవి ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తుండే. ఈవెన్ మనకి బుక్స్ లేకుండా ఉన్నా కూడా నేను బ్యాంకర్స్ అడ్డా 247 అని గ్రేడప్ యాప్, ఈ యాప్లో మనం డౌన్లోడ్ చేసేసుకుని మొబైల్ ఎప్పుడు చేతుల్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి వెళ్ళిన మొబైల్ చేతిలో ఉంది, దాంట్లో మనకి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ వస్తుంటాయి. ఏదైనా హిస్టరీ, పాలిటీ, జనరల్, కరెంట్ అఫైర్స్, మ్యాథ్స్, క్వాంట్ రీజనింగ్ అన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. మీరు ఫోన్ చూస్తున్నట్టే ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. సో అది నాకు చాలా ఇంప్రూవ్ అయిపోయింది అన్నట్టు. అట్లా ఇంప్రూవ్ అయ్యి ఈ రిమైనింగ్ దాంట్లో నేను మంచిగా ఉండే. సో మళ్ళీ ప్రిపరేషన్కి వాళ్ళు చెప్పిన నోట్స్ ప్రిపేర్ అయ్యేది. వాళ్ళు టాపిక్స్ అయితే చెప్పింది, ఆ టాపిక్స్ అన్ని నోట్స్ రాసుకుని ఉండే. నోట్స్ రాసుకున్నాక నేను అంటే ఫాలో అయ్యేది ఈనాడు పేపర్ని రెగ్యులర్గా ఫాలో అవుతాను. ఈనాడు పేపర్లో మనకి ఎడిటోరియల్ ఉంటుంది కదా, సో సెకండ్ పేపర్లో ఎడిటోరియల్ని చదివేస్తే మీకు చాలా యూజ్ అవుతుంది ఎస్సే రైటింగ్ అయినా. దాంట్లో అంటే మొత్తం ఏం జరుగుతుంది అని ఆ పేపర్ అది ఎవరికి బ్లాంక్గా అనిపిస్తుంది. అందరూ చూడాలంటే వసుంధర మధ్యలోకి పోయి చూసుకుంటుంటారు మూవీ పేపర్స్ అవి. సో ఈ ఎడిటోరియల్ చూసుకుంటే
మనకి ప్రెసెంట్ ఏం జరుగుతుంది అనే టాపిక్ పైన ఐడియా వస్తుంది, మనకు కూడా ఎస్సే రైటింగ్ రాయడం ఉంటుంది. సో అండ్ ప్రతిభ పేపర్స్ ఉంటాయి. ఇంతకు ముందు అయితే వాడు రెగ్యులర్ గా పేపర్లో ఇస్తుండే మనకి, అది సపరేట్గా ఇస్తుండే. ఇప్పుడైతే అది పేపర్లో రావట్లేదు, ఓన్లీ ఆన్లైన్ లోనే వస్తుంది ప్రతిభ పేపర్స్. అవి రెగ్యులర్ గా మీరు ఫాలో అవుతున్నారు అనుకో, ఏ టాపిక్ తర్వాతకి ఏ టాపిక్, ఈ షార్ట్ కట్స్ అవి మొత్తం ప్రాక్టీస్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఇవే ప్రిపేర్ అయినా. అందరూ ఆ బుక్స్ చదివారా, ఈ బుక్స్ చదివారా అంటే ఆ పేపర్స్ నేను కలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఈ రోజు ఒక టాపిక్ ఇచ్చారు, దీన్ని కంటిన్యూస్ గా నెక్స్ట్ వీక్ లో అదే టాపిక్ వచ్చేస్తుంది. సో అవన్నీ మనం కలెక్ట్ చేసుకున్నా, ప్రింట్ తీసుకున్నా, లేకపోతే సేవ్ చేసుకున్నా ఇట్లా. అప్పుడైతే నేను చదివేటప్పుడు ఆఫ్లైన్ ఉండే కాబట్టి యూజ్ అయింది. సో ఇప్పుడు మీరు ఒకవేళ ప్రింట్ తీసుకున్నా, లేకపోతే ఏం కాదు నేను మెమరీ చేసుకోవచ్చు అని ఒక బుక్ లో అయినా రాసుకున్నా కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో అట్లా యూజ్ అయిపోయింది అన్నట్టు. ఇంకా ఎస్ఐ ఎగ్జామ్స్ రాసినప్పుడు అందరు నన్ను అయితే డిస్కరేజ్ చేసిండు, నీ హైట్కి నీకు ఎస్ఐ ఎందుకు వస్తుంది, నీకు రాదు అని డిస్కరేజ్ చేసిండే. అదే మాకు ఒకసారి ఉండే, ఏం కాదు నువ్వు అయితే అప్లై అయితే చేసేసి వస్తే వచ్చింది, లేకపోతే ఫిట్నెస్ అన్న వస్తుంది కదా అని చెప్పేసి సో అప్లై చేసి ఉండే అన్నట్టు. చేసినాక ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు అంటే భయంగా ఉండేది, అందరూ ఎక్కడ అంటారు, నువ్వు ఎందుకు వస్తున్నావు అంటారు అని ప్రాక్టీస్ చేసి ఉండే. ఈవెంట్స్ అసలు నేను నాన్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, అంటే మనకి ఈవెంట్స్ రన్నింగ్ ఇవి అసలు ఏం తెలియకపోతుంది. అందరికంటే రన్నింగ్ లో నేనే లాస్ట్ వస్తుంది. నేను ఈవెంట్ నాకు అప్పుడు అంటే మనం షార్ట్ పుట్ వేసడానికి కూడా మనకి అంత అంటే బలం అది ఏం లేకుండా ఉండే. సో కానీ మనం ఏదైనా గట్టిగా అనుకుంటే చేయొచ్చు అన్నట్టు అట్లా ప్రాక్టీస్ చేస్తుండే. మాకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు, అంటే సూర్యాపేట పోలీస్ వాళ్ళు ఎస్పీ ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చారు. అట్లా ఇచ్చాక రన్నింగ్ చేసినాక మంచిగా వచ్చింది, రన్నింగ్ అలవాటు అయిపోయింది. ఈవెన్ షార్ట్ పుట్ కూడా మనకి అంత అసలు ఫోర్స్ ఉండదు కదా లేడీస్ కి, కానీ చేస్తుండగా షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఇవన్నీ నేర్చుకున్నాక ఎట్ లాస్ట్ ఈవెంట్స్ డేట్ వచ్చింది. ఈవెంట్స్ డేట్ వచ్చినాక అక్కడ వచ్చినాక కూడా అందరూ డిస్కరేజ్ చేశారు, నువ్వు అనవసరంగా 2000 కట్టి ఇక్కడికి వచ్చినావు, ఎందుకు వచ్చినావు, నువ్వు ఎట్లాగో పోతావు, ఫెయిల్ అయిపోతావు అని చెప్పింది. సో డిస్కరేజ్ చేసినా కూడా కానీ ఏమో మనసులో చేస్తే వస్తుందేమో అని ఉండే. సో హైట్ నాకు ఒకటే, హైట్ ఏమన్నా వస్తుందా తక్కువ అవుతుందా అనే ప్రాబ్లం ఉండే, కానీ హైట్ వచ్చేసినాక సో ఈ రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో అది క్లియర్ అయిపోయినాక ఇంకా మెయిన్స్ అంటే నాకు ఇక్కడ నేను నార్మల్గా రెగ్యులర్గా అయితే ప్రిపేర్ అవుతుండే. సో బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతుండే, ఇవి కోచింగ్ తీసుకున్నా అన్నారు. నేను తెలంగాణ మూవ్మెంట్ ఒక 4 months తీసుకుని ఉండే కోచింగ్. తీసుకున్నాక నేను ప్రిలిమ్స్ కూడా ఈవెన్ నార్మల్గా రాసిన, అంటే వస్తుంది అనే ఉద్దేశంతో రాలే, అన్ని ఎగ్జామ్స్ అప్లై చేసిన. సో ప్రిలిమ్స్లో క్లియర్ అయిపోయినాక సో ఈవెంట్స్ అయిపోయింది. సో ఈవెంట్స్ అయిపోయినాక మెయిన్స్ మాకు యాక్చువల్లీ మెయిన్స్ ఎగ్జామ్ April 20 అలా జరిగింది అన్నట్టు. ఈవెంట్స్ మాకు February 14 జరిగింది. సో 1.5-2 months ఉన్నాయి గ్యాప్. ఈ 2 months లో అప్పుడు ఈవెంట్స్ వచ్చినాక ఈవెంట్స్ రాకముందు వస్తుందా పోతుందా అని నార్మల్గా ఉంటాం. సో ఈవెంట్స్ వచ్చినాక ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, సో మనం చెయ్యగలుగుతాం, ఇన్ కేసు ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుందని. సో ఆ 1.5 month 2 months మంచి ప్రిపేర్ అయ్యి ఉండే. సో ప్రిపేర్ అయినాక అంటే ఓకే ఎగ్జామ్స్ అయితే రాసినాక ఇంకా కట్ ఆఫ్ వస్తుందా రాదా, మళ్ళీ ఫస్ట్ అటెంప్ట్ కదా ఇస్తే, ఫస్ట్ అటెంప్ట్ అయినాక కొన్ని ఏం చేస్తామంటే మనం మిస్టేక్స్ చేస్తుంటాం, కాన్ఫిడెన్స్ ఉండదు అన్న, తెలిసిన 1 or 2 అంటే 4 options లో మనం 2 ఎలిమినేట్ చేయగలుగుతాం, 2లో మనకి మోస్ట్ కన్ఫ్యూజ్ ఉంటుంది. సో అది కూడా మనం కాన్ఫిడెంట్ గా పెట్టవచ్చు. అట్లా నేను తెలిసి చాలా మిస్టేక్స్ పెట్టిన, ఎట్ లాస్ట్ ఫైనల్లీ సెలెక్ట్ అయిపోయింది. మొత్తానికైతే అది వచ్చేసింది. సో అందరూ బుక్స్ అని అంటున్నారుగా, మీరు బుక్స్ అనేది ఏం లేదు. ఇప్పుడు మనకి పర్టికులర్ ఈ బుక్సే చదవాలి అది కొందరికి ఓకే ఈ బుక్స్ చదువుతా, నేను ఈ బుక్స్ టాపిక్స్ చదువుతా అని ఉంటుంది. సో ఫస్ట్ మీరు సిలబస్ చూసుకోవాలి, ఈ ఎస్ఐ ఎగ్జామ్కి ఏం సిలబస్ ఉంటుంది, ఈ సిలబస్లో నాకు ఏం తెలుసు అని మీరు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో సిలబస్ చూసుకున్నాక ఈవెన్ మీ దగ్గర బుక్స్ ఉంటే ఓకే, ఇన్ కేస్ బుక్స్ లేకపోయినా మీరు ఆన్లైన్లో యూట్యూబ్లో ఎన్నో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. సో ఆ నెంబర్ ఆఫ్ క్లాసెస్లో ఏదో ఒకటి చూసుకోవచ్చు. మ్యాక్సిమం మీకు ఇప్పుడు మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో 200 మార్క్స్ ఉంటాయి కదా. సో 200 మీరు ఇందులో 200కి ఒక 150 అరౌండ్ ఇందులో స్కోర్ వేసుకొని పెట్టుకోండి. ఇంకా అందులో జీకే జనరల్ అవేర్నెస్ అంటే మనకి జనరల్ సైన్స్ ఐడియా ఉంటుంది, మనం 1 to 10th క్లాస్లో ఏం చదివిన ఎవరికైనా నార్మల్ సైన్స్ ఉంటుంది. సో దానికి కొంచెం డెప్త్ చదవాలంటే ఆ 1 to 10th క్లాస్ బుక్స్ చదివి ప్రిఫర్ చేసినా ఓకే ఉంటుంది. లేదు నేను ఏమన్నా పర్టికులర్ కోచింగ్ తీసుకున్నా, నాకు ఐడియా కోసం నేను మర్చిపోయినా చిన్నప్పుడు చదివినా అంటే ఓకే, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ అయినా అదైనా క్లాసెస్ వినొచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, పాలిటీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ ఇవన్నీ ఉంటాయిగా. సో ఇవి మ్యాక్సిమం అయితే అందరూ వదిలేస్తారు, ఎందుకంటే డిగ్రీ వరకు అంటే 10th అయిపోగానే అన్నీ వదిలేస్తారు. సో వాటి కోసం అయితే పర్టికులర్గా
మీరు సిలబస్ చూసేసుకొని ఏదైనా బుక్స్ రిఫర్ చేయడం కానీ లేదంటే ఆన్లైన్ క్లాసెస్ వింటే చాలా బెటర్ ఉండడు. ఇప్పుడు మనకి తెలంగాణ మూమెంట్ గురించి అంటే ఎస్రాజు పబ్లికేషన్స్ మాక్సిమం అందరూ అదే చదువుతుంటారు. చదివి దాంతోపాటు సైమల్టేనియస్గా ఆన్లైన్ క్లాసెస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏమన్నా ఉంటే అవి కూడా ప్రాక్టీస్ చేయండి. మాక్సిమం మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఎట్లా వస్తుంది మోడల్ అనేది ఐడియా ఉంటుంది అన్నట్టు. సో ఇంకా మనకి పాలిటీ అనేది లక్ష్మీకాంత్ సార్ క్లాసెస్ విన్నా బుక్స్ చదివినా అది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది అన్నట్టు. ఇంకా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ను అయితే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు పక్కా ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. కరెంట్ అఫైర్స్ కోసం అయితే రెగ్యులర్గా మనం డే టు డే మీరు పేపర్స్ హిందూ న్యూస్ పేపర్ అండ్ ఈనాడు న్యూస్ పేపర్స్ ఫాలో కండి. అవి ఫాలో అయ్యి డే టు డే ఈవెంట్స్ అన్నీ మీరు రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మా బ్యాంకింగ్లో అయినా దేంట్లో అయినా మనకి జనరల్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే స్పోర్ట్స్ నుంచి వచ్చేస్తాయి. స్పోర్ట్స్ అందరూ ఓన్లీ క్రికెటే చూస్తారు కానీ క్రికెట్ ఉంటుంది, బ్యాడ్మింటన్ ఉంటుంది, బాక్సింగ్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా. స్పోర్ట్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. సో ఇట్లాగో చూస్తున్నారు కదా, చూసి మీరు దాన్ని ఒకసారి రాసుకోండి. ఇన్ కేస్ మర్చిపోకుండా మీరు ఇట్లా ఫ్రెండ్స్లో ఉన్న డిస్కషన్ చేసుకున్నా అది యూజ్ అవుతుండే. స్పోర్ట్స్ ఇప్పుడు డేస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 365 days ఉంటుండే. 365 daysలో ఏదో ఒకటి. నిన్న October 31st సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే బర్త్డే ఉంది. సో అట్లా ఏదో ఒక డేస్ మీరు డేస్ నేనైతే అప్పుడు అంటే 1 yearలో ఏ డేస్ ఉన్నాయో మా ఫ్రెండ్స్ బర్త్డే పట్టుకో వాళ్ళని ఈ రోజు నీ బర్త్డే కదా, ఈ రోజు ఇప్పుడు April 24 ఉందనుకో ఈ రోజు పంచాయతీ రాజ్ డే అని అట్లా మనం డేస్ అలా రిమెంబర్ చేస్తే పక్కా 1 మార్కర్ పక్కా వచ్చేస్తుంది కదా. సో లాజికల్గా వచ్చేస్తుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ జీకే అన్ని చదివి అన్ని గుర్తుపెట్టుకుంటే మనం చదివిందే లెంతీగా ఉంటుంది. ఇక మనం చదివింది రావాలని ఉండదు. కొందరు నార్మల్గా ఉంటుంది. అంటే యాక్చువల్ ఆస్పిరెంట్స్ అయితే మొత్తం చదువుతారు. కొందరు ఎట్లుంటారు ఇవన్నీ చదవాలన్నా నా వల్ల కాదు అని వదిలేసుకునేటోళ్ళకి సో షార్ట్ కట్స్ యూజ్ అవుతుంటాయి. మీరు మ్యాథ్స్లో స్కోర్ వేసేసుకుంటే అయితే అరౌండ్ 150+ స్కోర్ వేసుకున్నాను అనుకో, దీంట్లో ఈజీగా మీరు కొన్ని సింపుల్ లాజిక్ అంటే ఇప్పుడు జనరల్ సైన్స్ ఉంది, జనరల్ సైన్స్లో తెచ్చుకోవచ్చు. ఇట్లాంటి లాజిక్స్ కరెంట్ అఫైర్స్లో మినిమం 15 to 20 మార్క్స్ వస్తుంటాయి. అవేముంది రోజు మీరు పేపర్ చదువుకోండి, డిస్కస్ చేసుకోండి ఏమేమి స్పోర్ట్స్ ఉన్నాయి. మూవీస్ చూస్తుంటారు, మూవీస్లో కూడా ఇప్పుడు అవార్డ్స్ ఆస్కార్ అవార్డ్స్ ఏంటిది ఇవన్నీ వస్తుంటాయి. ఇక అవన్నీ మనం రోజు చూసే టాపిక్స్ పైనే వస్తుంటాయి. ఇంకా కొన్ని సీఎంస్ ఏముంటాయి, స్టేట్ క్యాపిటల్స్ ఏముంటాయి, ఇంకా ఏమన్నా ఇవి నేషనల్ పార్క్స్ ఎక్కడ ఉంటుంటాయి, ఇవన్నీ మనం టూర్స్కైనా విజిట్ చేస్తుంటాం కదా. సో అట్లా విజిట్ చేసినప్పుడు ఇవి ర్యాండమ్గా ఎవరికైనా గుర్తుండే ఒక 20 మార్క్స్ ఈజీగా మనకి స్కోర్ ఉన్నట్టు ఉంటుంటుంది అన్నట్టు. అవి ఓన్లీ ఒకళ్ళు మర్చిపోకుండా మీరు డైలీ ఒక నోట్బుక్ మెయింటైన్ చేసేస్తే మీరు ఒకసారి అంటే ఫస్ట్ రోజు ఏదైనా హార్డ్గా ఉంటుంది. సో మళ్ళీ సెకండ్ రోజు కొత్త టాపిక్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ సెకండ్ కలిపి మళ్ళీ థర్డ్ రోజు రివైజ్ చేసేసుకుంటే ఇంకా మీరు ఒక 10 days అయిపోయాక ఆటోమేటిక్గా మీ బ్రెయిన్లో మొత్తం స్టోర్ అయిపోతుంటాయి అన్నట్టు. ఇప్పుడు ఆఫ్టర్ సెలెక్షన్ ఎస్ఐ జాబ్ ఎట్లుంటది, అసలు జాబ్ రోల్ ఏంటి, మీకు రెస్ట్రిక్షన్స్ ఏముంటాయి అసలు? అంటే బిఫోర్ మీరు లా అండ్ ఆర్డర్ ఎస్ఐ కదా, అసలు ఎన్ని మార్క్స్ రావాలి? అంటే దీనిలో రిజర్వ్డ్ ఎస్ఐస్ ఉంటారు కదా, అంటే మార్క్స్ బేస్ చేసుకొని ఉంటాయి కేటగిరీస్. అంటే మీ లా అండ్ ఆర్డర్ ఎస్ఐకి రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? లా అండ్ ఆర్డర్ మార్క్స్ అంటే ఇప్పుడు జోన్స్ ఉంటాయి. ఇప్పుడు డిపెండింగ్ 2 zones, Zone 5 and Zone 6 ఉంటాయి. ఆ జోన్లో ఆస్పిరెంట్స్ అంటే ఎంతమంది ఆస్పిరెంట్స్ అప్లై చేశారు, పేపర్ టఫ్నెస్ని బట్టి కూడా కట్ ఆఫ్ ఉంటుంది. యాక్చువల్లీ నేను ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లో చెప్పేస్తాను, మాది 2020 బ్యాచ్ రిక్రూట్మెంట్ 2019లో మా ఎగ్జామ్స్ అయిపోయాను నేను. సో దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నారు అనుకో, అన్రిజర్వ్డ్ ఉంటారు. అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీలో 220+ ఉన్నది అన్నారు మా అప్పుడు కట్ ఆఫ్. అది ఓన్లీ ఫర్ లేడీస్. అప్పుడు రిజర్వేషన్స్ ఉంటాయి, SC/ST ఇట్లా OBC వాళ్ళకి రిజర్వేషన్ వాళ్ళకి 200 to 200+ ఉంటే వాళ్ళకి వచ్చేస్తుంది అన్నట్టు. అంటే SC/ST వాళ్ళకి అలా డిఫరెంట్ ఉండొచ్చు, OBC వాళ్ళకి నెక్స్ట్ ఇంకా బీసీ, అందులో బీసీలో కూడా సపరేట్ ఉంటాయి, BCA BC OC వాళ్ళకి కూడా ఉంటుంటాయి. సో అట్లా అండ్ అన్రిజర్వ్డ్ మెన్కి ఎట్లా ఉంటుంది అంటే 240+ ఉంటుంది అన్రిజర్వ్డ్. అదే రిజర్వ్డ్ మెన్కి 230+ ఉంటుంది. సో దీంట్లో ఎట్లా అంటే మళ్ళీ ఈవెంట్స్ కూడా ఉంటాయి కదండి. ఈవెంట్స్ బేస్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ బేస్ ఉంటుంది. సో ఈవెంట్స్లో మెరిట్ వచ్చేసి ఇందులో కూడా ఒకవేళ దీంట్లో మెరిట్ స్కోర్ కంటే కొంచెం తక్కువ, మెరిట్ స్కోర్ వచ్చేసి డైరెక్ట్గా సివిల్ ఇచ్చేస్తారు. మెరిట్ కంటే కొంచెం తక్కువ వచ్చి ఈవెంట్స్లో ఇంకా బెటర్ స్కోర్ ఉందంటే AR నార్మల్ రిజర్వ్ ఉంటుంది. సో అవి వచ్చేస్తుంటాయి అన్నట్టు. ఇంకా మీదంటే అగైన్ రిటర్న్ ఎగ్జామ్ అయిపోయినాక ఏంటంటే రిక్రూట్మెంట్ కోసం తర్వాతకి
మనకి మెడికల్ టెస్ట్ ఉంటుంది అన్నట్టు. మెడికల్ టెస్ట్ లో అందరూ భయపడుతుంటారు, నాకు ఎట్లుంటది ఏముంటది అని మెడికల్ టెస్ట్ కోసం భయపడుతుంటారు. మెడికల్ టెస్ట్ అంటే ఇన్ కేస్ మీకు ఏమన్నా సైట్ ప్రాబ్లం ఉందంటే సైట్ కొంచెం మీరు వేరియేషన్ చేసుకోవచ్చు, ముందే లేజర్ ట్రీట్మెంట్ అయినా చేసుకోవచ్చు మీరు. అండ్ మెడికల్ టెస్ట్ అయిపోయి మీరు రిక్రూట్మెంట్ అయిపోయినాక అట్లీస్ట్ 3 months అట్లయినా టైం ఉంటుంది, నోటిఫికేషన్ లో కూడా ఇచ్చేస్తుంటారు. సో మీరు యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోగానే మీకు తెలుస్తుంది నాకు వస్తుంది స్కోర్ వచ్చేసింది అంటే ఈ లోపు మీరు లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆ టెస్ట్ అయిపోతుంది, టెస్ట్ అయిపోయాక మీకు అంటే లేజర్ ట్రీట్మెంట్ అది సెట్ అయ్యేంత వరకు కూడా అప్పటి లోపు ఏం ట్రైనింగ్ కాదు. యాక్చువల్లీ మేము మాకు రిజల్ట్స్ వచ్చేసింది ఏప్రిల్లో వచ్చింది, మా ట్రైనింగ్ అనేది అక్టోబర్లో స్టార్ట్ అయింది, ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. సో సెట్ అయిపోతుంది అన్నట్టు. ఇంకా అందరూ బెయిర్ ఫుట్ అయితే ఉండొద్దు అని అంటారు. సో నార్మల్ ఫుడ్ ఉండాలి. ఇంకా అది అయిపోయినాక మెడికల్ అంటే ఇంకా నార్మల్ చేయగలుగుతారు, ఈజీగా అయిపోతుంది, అందరూ ఫిట్ ఉంటారు, ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మాక్సిమం చూసేది లేజర్ ఒకటి, ఎందుకంటే మనం ఫైరింగ్ అవి వేస్తుంటాం కదా, లాంగ్ విజన్ అనేది ఉండాలి కాబట్టి అది పక్కా చూస్తుంటాను అన్నట్టు. చూసినాక ఇది అయిపోయినాక మన రిక్రూట్మెంట్కి వెళ్ళినాక ఇక ట్రైనింగ్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఇక పొద్దున్నే లేవాలన్నట్టు. పొద్దున్న యాక్చువల్లీ అంటే మా బ్యాచ్ చాలా పెద్దగా ఉండే, గర్ల్సే 222 ఉండేది అన్నట్టు మా దాంట్లో. అందరం ఒక బ్యారెక్ లో ఉంటుండే, దానికోసం ఇంట్లో అంటే మనం నార్మల్ గా ఫ్రీ ఉంటుండే, ఎప్పుడు లేచినా ఏమన్నా. ట్రైనింగ్ లో అంటే ఒక డిసిప్లిన్ ఉండాలి, ఇన్ కేస్ మనం ఒక్కరని లేట్ వచ్చినా ఆ గ్రౌండ్ లో ఉన్న అందరూ మనల్ని చూస్తుంటారు. సో ఎర్లీగా యాజ్ పాసిబుల్ ఎర్లీగా లేవాలి. కొందరు మా ఫ్రెండ్స్ అయితే ఎట్లా అంటే ఇవన్నీ ఎవరు చేస్తారు, ఇవన్నీ నా వల్ల కాదన్నట్టు మొత్తం నైటే చేసేసుకొని ఒక 5 minutes ముందు లేచేస్తారు, బ్రష్ చేసేస్తారు, డైరెక్ట్ వెళ్ళిపోతారు అన్నట్టు. ఇంకా నాలాంటి నేనైతే లేట్గా చేస్తుంటుంటా, ఏదో అంటే లెంతీగా చేస్తుంటుంటా. లెంతీ చేసే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే కొంచెం ఎర్లీగా వేసేసి ఎవరు లేనప్పుడు వేసేసి మళ్ళీ పడుకునేది అన్నట్టు. పడుకొని అందరూ పోయేటప్పుడు పోవచ్చు అన్నట్టు. సో అట్లా మార్నింగ్ అంటే 5:45కి రోల్ కాల్ ఉంటుంది అన్నట్టు. స్టార్టింగ్ అయితే వెపన్ ఏమి ఉండదు కాబట్టి సో 5:45 టైం వరకు ఉండాలి. ఈ టైంలో అక్టోబర్ టైంలో అంటే ఇదే టైంలో చలి ఉంటుంది, అంత పొద్దున లేవబుద్ధి కాదు, లేచి మళ్ళీ రెడీ అయ్యి ఆ బేస్ లైన్ లోనే 1/2 hour వరకు వెయిట్ చేపిస్తుంటారు. అందరు వచ్చి 5:45 అంటే 5:45కి బేస్ లైన్ వాళ్ళందరూ వస్తారు. మీరు 5 o'clock అంటే 5:30 లోపు మీరు అక్కడ ఉండాలంటారు. అక్కడ నుంచి 6:15 వరకు అట్లనే వెయిట్ చేపిస్తుంటారు. వెయిట్ చేపించి అంటే స్టామినా అంతా పెరుగుతుంటుంది ఆ చలికైనా అట్లా అయినా. నెక్స్ట్ గ్రౌండ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు, మనకు పీటీ స్టార్ట్ అవుతుంది. అందులో రన్నింగ్ చేయడం అయినా మన ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తుంటారు. సో అది అయిపోగానే నెక్స్ట్ మనకు ఒక 45 minutes అయితే 1 hour టైం ఇస్తారు. టైం ఇచ్చినాక మనం ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అన్ని చేసేసి మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్తాం అన్నట్టు. క్లాస్ రూమ్స్కి వెళ్ళినాక ఇంకా సివిల్ వాళ్ళకి క్లాసెస్ ఎక్కువ చెప్తుంటారు. సో మాక్సిమం అయితే క్లాసులలో అందరు నిద్రపోతున్నారు, ఎందుకంటే అంత ఎర్లీగా లేపుతారు కదా. అంత ఎర్లీగా లేపుతుంటే ఆటోమేటిక్గా లేపి మనం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫిజికల్గా ఇవన్నీ ట్రైనింగ్ చేసేసినాక అందరికీ ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. సో కొందరు సార్లు అయితే ఇట్లా నిద్రపోతున్నాను మధ్యలో లేపి క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కన్నా భయంతో కాలేజ్ లాగా అడుగుతుంటారు. సో కొందరు ఉంటారు ఇక లాస్ట్ బెంచెస్ అయితే ఎట్లాగో నిద్రపోతుంటారు. అట్లా అయిపోయినాక క్లాసెస్ అయిపోతాయి. సో ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది, ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ ఇచ్చేస్తారు. లంచ్ అయిపోయినాక సో మాకు ఉండేటప్పుడు వికే సింగ్ సార్ ట్రైనింగ్ ఉండే అన్నట్టు. సో అంతకు ముందు సెషన్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ కూడా అంటే వాళ్ళకు కూడా ఆఫ్టర్నూన్ మళ్ళీ ఫిజికల్ ట్రైనింగ్ అవంటుండే. మాకు వికే సింగ్ సార్ ఉన్నప్పుడు పోలీసింగ్ అంటే ఓన్లీ ఫిజికల్ ట్రైనింగ్ కాదు, ప్రాక్టికల్ గా మీరు పబ్లిక్ తో ఎట్లా రియాక్షన్ అవుతున్నారు సో అవన్నీ ఉండాలని మాకు రోజు ఒకటి అంటే పెట్టేస్తుండే. సో బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అని ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కేసు వచ్చిందంటే మాకు జనరల్గా అయితే మేము ట్రైనింగ్లో ఉన్న టైంలో వాళ్ళు చెప్తుంటే అంత అర్థం కాకపోయేది. ప్రాక్టికల్గా వచ్చినాక అర్థమైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్లైంట్తో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా సాల్వ్ చేయాలనేది మేము రెగ్యులర్గా డే టు డే బేస్లో మాట్లాడుతూనే వస్తుంటుంది. సో సార్ మాకు అప్పుడే ఆలోచించి ఫర్ ఎగ్జాంపుల్ ఈమె కంప్లైంట్ వచ్చింది, సో ఈమె లేడీస్ ఈమెకి ప్రాబ్లం ఇట్లుంది మీరు ఎట్లా చేసేస్తారు అని ఒక టీమ్ని ఫామ్ చేసేసి క్లాస్ లోనే వాళ్ళతో ఎట్లా డీల్ చేస్తారని అట్లా ప్రాక్టికల్ గా చేయించేది. బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అన్నట్టు, అంటే ఒక్కొక్కరు మీ మైండ్ లో ఏ థాట్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్పండి అని ఆ థాట్స్ అట్లా చేయించిండే. మళ్ళీ మా కోసం హాబీ క్లబ్స్ అని పెడుతుండే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటది కదా, సో మేము వన్స్ డిపార్ట్మెంట్ లోకి వచ్చేసి మన టాలెంట్స్ అన్ని పోతుండే అట్లా ఏం లేకుండా ఉండే. సార్ మాకు మంచిగా
హాబీ క్లబ్స్ అని డిఫరెంట్ అంటే ఫోటోగ్రఫీ, గార్డెనింగ్, డాన్సింగ్ అండ్ పెయింటింగ్ అయినా నెక్స్ట్ ఇట్లా ఉంటుండే. సో మేమేం చేస్తుండే అంటే ఒకే హాబీ క్లబ్కి పోతే బోర్ కొడుతుంది, అన్ని హాబీ క్లబ్స్లో మ్యాక్సిమం అన్ని నేర్చుకుని అట్లా డే టు డే వెళ్తుండే. సో సార్ ఉన్నప్పుడు అయితే మా ట్రైనింగ్ మంచిగా జరుగుండే. అంటే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు ఇట్లా హాబీ క్లబ్స్ అయినా ఇవన్నీ ఉంటుండే టైం పాస్ అయిపోతుండే. సో ఈవినింగ్ మళ్ళీ ఫాల్ ఇన్ అయిపోయి ఇంకా 7 లోపే తినేస్తాం. అంటే అక్కడ మనకి టైమింగ్స్ తొందరగా లేస్తాం, తొందరగా పడుకోవడం తినడం అయినా తొందరగా ఉంటుంది. మనకి ఇంకా టైం అనేది ఉండదు. ఆల్మోస్ట్ అంత ఎర్లీగా లేస్తాం, మళ్ళీ గ్రౌండ్ నుంచి క్లాసెస్కి ఇవన్నీ నడవడం చాలా అలసిపోతాం. సో ఈవినింగ్ వచ్చేసరికి ఎవరితో ఫోన్లు కూడా అంత అసలు యూజ్ చేయం. మన ఎవరో క్లోజ్ అన్న వాళ్ళ మమ్మీ వాళ్ళతో మాట్లాడే ఇంకా ఉంటుంది అన్నట్టు. ఈవెంట్స్ అట్లా అయిపోయాక సో మనకి అక్కడ మెరిట్ బేస్ అక్కడ టెస్ట్లు ఉంటాయి కదా. సో అక్కడ ఈవెంట్స్ టెస్ట్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనకి రిటర్న్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో కొందరు అనుకుంటారు ఇప్పుడు మన ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, కొందరు అంటే డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, ఇంకా కొందరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేస్తుంటారు. అందరికీ అన్ని తెలుసు. నేను బ్యాంక్ కోచింగ్ తీసుకున్నా, సో నాకు బ్యాంకింగ్ గురించి ఐడియా ఉంటుంది. మనం ట్రైనింగ్కి వెళ్ళినాక మనకి ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనకి రెగ్యులర్ కేసెస్ ఎట్లా వస్తుంటాయి, ఒక పర్సన్ సూసైడ్ చేసుకొని చనిపోయిండు, అది సూసైడ్ చేసుకుని చనిపోయిందా లేకపోతే ఎవరన్నా చంపేసిండా అని మనకి డౌట్ వస్తుంటుంది. అది ఎట్లా అంటే అది రావాలి, మనం తెలుసుకోవాలి. రీజన్ అంటే ఏంటిదంటే మనకి కనుక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో దీనికోసం మనకి ఫోరెన్సిక్ మెడిసిన్, ఫోరెన్సిక్ సైన్స్ అట్లాంటి సబ్జెక్ట్స్ కూడా చెప్పిస్తారు అన్నట్టు. సో అవి మనకైతే ఐడియా ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక బ్లడ్ స్క్రాచెస్ పడ్డాయి, ఇట్లా బ్లడ్ స్ట్రెయిన్స్ పడ్డాయి అనుకో, ఆ బ్లడ్ స్ట్రెయిన్స్ అంటే కొట్టుకుంటే పడ్డాయా లేకపోతే ఎవరైనా నార్మల్గా పొడిచారా కత్తితో తీసుకొని అట్లా అవన్నీ మనకి ఎట్లా కలెక్ట్ చేయాలి, వీటిని ఎట్లా టెస్ట్ చేయాలి, ఇవన్నీ ఫోరెన్సిక్ మెడిసిన్, ఫోరెన్సిక్ సైన్స్ వల్ల ఉంటాయి. సో ఇన్వెస్టిగేషన్ సబ్జెక్ట్స్ చెప్పేస్తారు అన్నట్టు. ఇంకా లా గురించి కూడా ఉంటాయి. యాక్చువల్లీ మన లా అంటే మనకి నార్మల్గా ఇప్పుడు మీకంటే ఐడియా ఉండకపోవచ్చు, మాకు కూడా ఐడియా లేదు. లా అంటే ఏందో లా స్టూడెంట్స్కి ఐడియా ఉంటుంది అనొచ్చు, అది కూడా చెప్పిండ్రు. సో యాక్చువల్లీ పోలీస్కి మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ ఉంటుంది అన్న. లా తెలుస్తుంది, మెడిసిన్ అంటే ఫోరెన్సిక్ సైన్స్, ఫోరెన్సిక్ మెడిసిన్, ఇంకా ఈవెన్ జనరల్గా సైబర్ క్రైమ్ అట్లాంటి వాటిపైన ఇచ్చేస్తుంటారు. ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్లలో నాలెడ్జ్ మంచిగా ఇచ్చేస్తుంటారు. సో అది యూస్ఫుల్ అవుతుంది. ఇన్ కేస్ నువ్వు వేరే జాబ్కి పోయినా ఓకే, కానీ ఈ మొత్తం నీకు ఆల్ డిపార్ట్మెంట్స్ లా మొత్తం తెలుస్తుంది. సో అట్లా అన్నీ మాకు నేర్పించేశారు అన్నట్టు. నేర్పించినాక బయటికి వచ్చినాక ఎట్లా ప్రాక్టికల్గా వేసి వస్తుంటే మాకు అప్పుడు అర్థం కాకపోతుండే. అప్పుడు మాకు ఏం చేస్తుండే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ కేసు జరిగింది, మర్డర్ కేసు నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావు అని ఒక అంటే నార్మల్ డెడ్ బాడీని చూపించేసి చేస్తుండే. సో వాళ్ళు చేస్తుండే అందరం లైన్లో నిలబడి మనం ఏదో రాస్తున్నాం, ఇక్కడ నీకు ఏమేమి ఎవిడెన్స్ కనిపిస్తున్నాయి చూసి చెప్పు అని అంటే రాస్తుండే. సో అదే అక్కడ ఎక్స్పీరియన్స్, అక్కడ అందరూ చేస్తున్నారు కానీ మనం చేస్తాం అదే సేమ్ స్పాట్ మన లైవ్లో చేయాల్సి వస్తుంది. కొన్ని మర్డర్ కేసులు కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతుంటారు, ఏమో నిజంగా సూసైడ్ చేసుకుందా లేకపోతే ఎవరైనా చంపేసిందా అని మనకి లైవ్గా ప్రాక్టికల్గా తెలుస్తుంటే అర్థమవుతుంటే మళ్ళీ వీళ్ళు మాకు ఈవెన్ పోస్ట్ మార్టం అంటే ఉస్మానియా మార్చిదికి కూడా తీసుకుపోయి ఎట్లా చేస్తారు మనం ప్రాసెస్ మొత్తం చూపిస్తారు అన్నట్టు. సో అవన్నీ తెలుస్తాయి, యూస్ఫుల్ అవుతుంది కొంచెం మ్యాక్సిమం అన్నట్టు. అది అయిపోయినాక సో అక్కడ రిటర్న్ టెస్ట్ పెడతారు, ఇవన్నీ సబ్జెక్ట్స్ రిటర్న్ టెస్ట్. అట్ ద సేమ్ టైం మన ఈవెంట్స్ ఉంటాయి కదా, ఫిజికల్ ఈవెంట్స్, BOAC అని, నెక్స్ట్ రన్నింగ్ అయినా ప్రతి ఒక్క దాంట్లో ఈవెంట్స్ మార్క్స్ కూడా కండక్ట్ చేసేస్తారు. ఇప్పుడు మాబ్ ఆపరేషన్ కూడా అది కూడా ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట చాలా మంది గ్యాదర్ అవుతున్నారు, అక్కడ ఇష్యూ చేస్తుంటే మనం మాబ్ని ఎట్లా కంట్రోల్ చేయాలని అది కూడా మనకి ట్రైనింగ్ ప్రాక్టికల్గా చూపిస్తారు. సో మాబ్ని ఎప్పుడైనా కంట్రోల్ చేయాలంటే జనరల్గా ఏం చేస్తామంటే అందరు క్రియేట్ చేయరు, ఇప్పుడు ఒక్కరే లీడర్ ఉంటారు, మాబ్కి ఒక లీడర్ ఉంటారు. ఆ లీడర్ని మనం పిక్అవుట్ చేసేసి ప్రాబ్లం ఏంటిదని ఆ లీడర్ని కొంచెం గట్టిగా వివరిచేస్తే అది మొత్తం సొల్యూషన్. లేదు నేను మాబ్ని మొత్తం డిస్పర్ చేసేస్తా, లాఠీ చార్జ్ చేసేస్తా అంటే ఇష్యూ మొత్తం పెద్దగా ఎక్కువ అవుతుంది. సో మన లీడర్ని పిలిచి నీ ప్రాబ్లం ఏంటిది, నీకు ఏం సొల్యూషన్ కావాలని తీసుకొచ్చి మనం అతనితో మాట్లాడితే ఇష్యూ అంతా సాల్వ్ అయిపోతుంది. సో అవన్నీ చేస్తారు. అవన్నీ చేసేసినాక సో దాంట్లో మెరిట్ వచ్చేస్తుంది. ఆ మెరిట్ బేసిస్ పైన మాకు ప్రమోషన్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము 700 సివిల్ 700 SIs రిక్రూట్ అయినాం అనుకో. రిక్రూట్ అయితే సో ఈవెంట్స్ అండ్ ఈ రిటర్న్ ఎగ్జామ్లో ఎవరు టాప్ ఉంటారో ఆ టాప్ బేసిస్ లిస్ట్ ఫామ్ చేసేస్తారు. ఆ లిస్ట్ వైజ్ ప్రమోషన్స్ వచ్చేస్తాయి. సో ఈ ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ అనే ఓన్లీ ఫర్ SC STకి రిజర్వేషన్స్ ఉంటాయి, నార్మల్ పీపుల్స్కి ఇంకా అందర్ మెరిట్ బేస్ పైన ఉంటుంది. సో ప్రజెంట్ మాది 2000 యాక్చువల్లీ 12 బ్యాచ్ నడుస్తున్నాను. 12 అయిపోయినాక 14
తర్వాతకి 18 బ్యాచ్, తర్వాతకి మా బ్యాచ్ Okay. 20 బ్యాచ్. ఓకే మేడం. ఇప్పుడు ఆఫ్టర్ పోస్టింగ్ తర్వాత జాబ్ రోల్ ఎట్లుంటుంది మేడం? అంటే మీకు రెస్ట్రిక్షన్స్ ఏముంటాయి? రెస్ట్రిక్షన్స్ అంటే ఇక మెయిన్ ఎస్ఐ జాబ్ ఏంటిదంటే ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఉంటుంది. సో ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అంటే మనం ప్రజల్లో మనం ఉన్నాము అనే ఒక ఐడియా ఉంటే వాళ్ళు కూడా భయపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది చేసే, ఇప్పుడు మీరు అందరూ హెల్మెట్స్ అన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారు? హెల్మెట్స్ అయినా ఏదైనా ట్రిపుల్ రైడింగ్ ఎక్కొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లో ఎట్లుంటుందంటే హెల్మెట్స్ పోలీస్ వాళ్ళు లేనంతసేపు హెల్మెట్ పెట్టుకోరు, మంచిగా హెయిర్ ఊడిపోతుంది అదే అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దూరంలో ఆడ చలాన్ ఇస్తున్నాడు, పోలీసు ఉన్నాడంటే పక్కా పెట్టుకుంటారు, ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఉన్నారు అనే భయంతో మీరు పెట్టుకుంటారు. సో అట్లా మేము ఉన్నామా అని మేము ఏరియాలో ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏ పిఎస్ లిమిట్స్లో చేస్తున్నా కూడా మేము అక్కడ ఉన్నామని వాళ్ళకు కూడా ఉంటే మనం ఇది తప్పు చేసేస్తే ఎట్లాగో పోలీస్ వాళ్ళకి తెలుస్తుంది, సో ఈ తప్పు చేయొద్దు అన్న దాంతో వాళ్ళు అంటే ప్రివెన్షన్ అది మనం ఉన్నామని. సో సరౌండింగ్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అయినా ఏరియాలో ఏం జరుగుతుంది అని అందరితో మనం క్లోజ్గా మూవ్ అవుతుండే, సో ఇట్లా మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లా జరుగుతున్నాయి అని వాళ్ళతో కూడా మనం ఈజీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే మనకు కూడా చెప్తుంటారు. సో అది ప్రివెంటివ్ మెజర్ అన్నట్టు. డిటెక్షన్ అంటే ఇన్ కేస్ మనం రెగ్యులర్ గా చూస్తున్న ఒక క్రైమ్ కేసెస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కేసెస్ ఉంటాయి కదా, ఆ కేసెస్ ని మన దగ్గరకు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీస్ వచ్చింది అనుకో, లేడీస్ వచ్చి మా ఇంట్లో ఇట్లా దొంగతనం జరిగింది, నా స్కూటీ పోయింది, లేకపోతే నా హస్బెండ్ ఇట్లా వచ్చి నన్ను కొడుతున్నాడు అని అంటే వాటినన్నిటిని మనం ఏం చేయాలో డిటెక్ట్ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ నా బంగారం పోయింది అంటారు, ఆ బంగారం నిజంగా పోయిందా లేకపోతే ఆమె ఏదైనా అంటే ఇంట్లో పెట్టి ఫాల్స్ అలిగేషన్ ఉందా, మర్చిపోయిందా, ఇవన్నీ మనం కంప్లైంట్ తీసేసుకొని దాన్ని క్లియర్ గా వెరిఫై చేసేసుకోవచ్చు. ఇంకేమన్నా ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కేసు అట్లా ఏమన్నా అయిందనుకో, అది మర్డర్ జరిగిందా లేకపోతే నిజంగానే ఆ పర్సనే అంటే డిజీజ్ వచ్చి చనిపోయిందా అనే ఉంటది. ఒక కేసు ఏంటిదంటే మా దగ్గర కామెడీపుర పిఎస్ లో చేసేటప్పుడు ఒక పర్సన్ హ్యాంగింగ్ చేసుకొని చనిపోయింది అన్నట్టు. అండ్ అరౌండ్ 10 days అయిపోయింది. 10 days అయిపోతే యాక్చువల్లీ ఎక్కువ రోజులు హ్యాంగింగ్ చేసుకుంటే బ్లడ్ మొత్తం కిందికి అంటే వచ్చేస్తుంటది అన్నట్టు, మన బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం కింద ఇట్లా అంటే కారిపోతుంటది అన్నట్టు. ఉండి ఒక 2-3 days వరకు ఉంటే తర్వాత కిందికి వచ్చేస్తుంటది. అదంతా ఇట్లా ఒక పూల్ ఆఫ్ బెడ్ లాగా మొత్తం కింద రక్త మడుగులు ఉంది. అది చూస్తే ఎవరైనా ఈ పర్సన్ ఎవరో కావాలనే చంపేసి మళ్ళీ ఇట్లా వేలాడదీసిండ్రు అని అనుకుంటారు. హ్యాంగ్ చేసిన 10 days తర్వాత మీకు తెలిసిందా? హ్యాంగ్ చేసి అతను ఒక్కడే ఉంటాడు, వాళ్ళు యాక్చువల్లీ బీహార్ నుంచి ఇక్కడ నుంచి వచ్చారు, అతను ఇక్కడే పని చేసుకుంటూ ఉంటాడు. ఏజ్డ్ అయిపోయింది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని అతను ఆ టెన్షన్ లో ఉండి సూసైడ్ చేసుకున్నాడు. సో మన రెగ్యులర్ గా అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటే ఏం జరిగిందని డే టు డే చూసుకుంటారు. సో చూడకుండా పక్కంటికి స్మెల్ వస్తుంది అని వాళ్ళ కంప్లైంట్ తీసినాక అప్పుడు వచ్చి ఇన్ఫార్మ్ చేసి పర్సన్ హ్యాంగ్ చేసుకొని ఉన్నాడు అని చెప్పింది. సో మన కింద హ్యాంగ్ చేసుకున్న పర్సన్ నార్మల్ గా బ్లడ్ ఎందుకు కింద కారుతుంటుంటది అని అనుకుంటారు. తీరా మనం చూసేస్తే ఆ పర్సన్ హ్యాంగ్ చేసుకొని చాలా అయిపోయింది, డెడ్ బాడీ కూడా డికంపోజ్ స్టేట్ లో ఉంది. అంటే సూసైడ్ చేసుకొని చాలా డేస్ అయిపోయింది. చాలా డేస్ అవడం వల్ల అట్లా మొత్తం రక్తం మొత్తం కింద పడే పూల్ ఆఫ్ బ్లడ్ లాగా అనిపించింది. సో అది మనకి చెప్తుంటారు కదా. సో మన ఎవరైనా అంటే యాక్చువల్లీ మేము కొత్తగా వచ్చినట్టు మాకు తెలియకపోయినా మన హయ్యర్ ఆఫీసర్స్ గైడెన్స్ అయినా లేకపోతే మనం డాక్టర్స్కి వెళ్ళినా వాళ్ళు పిఎంఈలో ఒపీనియన్ ఇచ్చేస్తుంటారు. సో అట్లా తెలిసేస్తుంది అన్నట్టు. సో అది మనం ఎక్కడున్న టాపిక్ జాబ్ రోల్. సో అట్లా ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అవేర్నెస్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన యాక్చువల్లీ ఎవరైనా నార్మల్ పర్సన్ చెప్పేదానికంటే కొంచెం యూనిఫామ్ పర్సన్ చెప్తే వినడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో మేము మా ఏరియాలో అయితే మాక్సిమం సో అంటే క్రైమ్స్ అవ్వినాక మనం వాటిని క్లియర్ చేయడం కంటే కాకముందు మనం ఏమేమి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలనే దాని గురించి అవేర్నెస్ అయితే ఎక్కువ చేస్తుండే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ అయినా స్కూల్స్కి కాలేజ్కి విజిట్ చేయడం. అంతకుముందు కమ్యూనిటీ పోలీసింగ్ అనే ఎక్కువ చేస్తుండే. సో కమ్యూనిటీ పోలీసింగ్లో ఏమేమి ఎట్లా అవే ఛాన్సెస్ ఉంటాయి, సో దానికి సొల్యూషన్స్ ఏంటిది, సీసీ కెమెరాస్ గురించి కూడా మనం ఎక్కువ అవేర్ చేస్తుంటాం. సో 1 CC కెమెరా ఈక్వల్ టు 100 పోలీస్ ఆఫీసర్స్ అన్నారు. సో మేము కూడా కొన్నిసార్లు బిజీలు ఉండొచ్చు, డ్యూటీ పర్పస్ అయినా ఎక్కడైనా బందోబస్తులు అయినా అట్లా బిజీగా ఉంటాం. సో అప్పుడు ఏం చేస్తుంటాం అంటే ప్రతి ఆ టైంలో మేము ఉండం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మోస్ట్లీ సీసీ కెమెరాస్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే యాక్సిడెంట్ కేసెస్లో యూజ్ అవుతాయి, థెఫ్ట్ కేసెస్లో యూజ్ అవుతుంటాయి. మన ఇంటి ముందు ఉంటే మనకు కూడా సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగ మన ఇంటికి రావడానికి కూడా వీళ్ళ ఇంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి, మనం చేస్తే ఎట్లాగో పట్టుబడిపోతాం. సో వాడు కూడా అవే ఉంటారు. మనం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం. సో అట్లీస్ట్ ఈవెన్ 2-3 thousand లో కూడా మనకి సీసీ కెమెరా వచ్చేస్తుంది.
నేను మాక్సిమం ఇదే చెప్తాను, మీరు సీసీ కెమెరా అరేంజ్ చేసుకుంటే ఈవెన్ ఇన్ కేస్ ఒక మాక్సిమం అయితే జరగదు, జరిగినా కూడా డిటెక్ట్ చేయడానికి అనేది పాసిబిలిటీ ఈజీగా ఉంటుంది. దాని అవేర్నెస్ సమ్ టైమ్స్ బందోబస్తు డ్యూటీస్ కూడా ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే బందోబస్తు కి ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ వాళ్ళు ఉంటారు. సో ఏఆర్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళంటే అంటే మోస్ట్ ఎక్కువ పెద్ద పెద్ద బందోబస్తులకి వాళ్ళు వస్తుంటారు. లా అండ్ ఆర్డర్ వాళ్ళని ఎందుకు మరి బందోబస్తుకి యూజ్ చేస్తుండే, లోకల్లో ఏ పీపుల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటిది అని వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. సో లా అండ్ ఆర్డర్ అండ్ ఏఆర్ మిక్స్డ్ అయి బందోబస్తు చేస్తుంటుంది అన్నట్టు సైమల్టేనియస్ గా ఇట్లా ఉంటుంటాయి. సో ఇక ఇంకా దాంతో పాటు పోలీసులు సమ్ అదర్ యాక్టివిటీస్ అంటే ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయట్లేదు అని ఉంటుంటుంది అన్నట్టు. ఇది ఎవ్వరు గుర్తించరు, పోలీస్ వాళ్ళు ఎప్పుడు బిజీ ఉంటారు. కానీ మమ్మల్ని చూడడం కూడా మేము ఎంత ఎఫర్ట్స్ చేసి వాళ్ళ కోసమే చేస్తుండే. కొన్నిసార్లు మార్నింగ్ వచ్చి వన్ డే మొత్తం పోలీస్ స్టేషన్ లోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఎనిమీస్ ఎవరికైతుండ్రో ఫ్యామిలీ ఇంట్లో, మా మమ్మీ అయినా ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయినా నువ్వు అసలు ఇంటికే రావట్లే పోలీస్ స్టేషన్ లోనే ఉంటున్నా అంటుంటారు. కానీ మేము ఇంత చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పీపుల్ చూసి పోలీసు అమ్మో పోలీసా వీళ్ళంతా మంచోళ్ళు కాదు ఇట్లా కాదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము 24 hours ఉన్నా ఓకే వీళ్ళు మా కోసం హెల్ప్ చేసిండంటే ఆ సాటిస్ఫై మాకు అది ఒక్క వర్డ్ చాలు. మీరు వచ్చి మాకు అది ఇది చేయట్లేదు, ఓకే వీళ్ళందరూ మన కోసం కష్టపడుతున్నారని మీరు వచ్చినప్పుడైనా రిసీవ్ చేసుకోవడం అయినా మంచిగా మాట్లాడితే అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ అందరూ పోలీస్ వాళ్ళంటే నెగిటివ్ అంటే ఈవెన్ బార్డర్లో వాళ్ళు ఉంటారు, ఇక్కడ వీళ్ళందరూ 24 hours. ఇప్పుడు కానిస్టేబుల్స్ చూడండి మీరు, వర్షంలో వచ్చినా కూడా ఇప్పుడు మన ట్రాఫిక్ వాళ్ళు వర్షంలో ఎవరైనా మన నార్మల్గా మన 2 days కంటిన్యూస్గా వర్షం పడితే బయటికి వెళ్ళబుద్ది కాదు, మనకి ఇంట్లో ఉంటాం. వాళ్ళు ఆ వర్షంలో కూడా ట్రాఫిక్ వాళ్ళు ఉండి రోడ్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు. మేము కూడా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పోలీస్ అయినా ఎవరైనా వర్షంలో అందరూ సరే ఈరోజు లీవ్ తీసుకొని నేను ఇంటి దగ్గర ఉంటా అని ఆఫీస్ లీవ్ ఇచ్చేస్తారు, స్కూల్స్కి లీవ్ ఇచ్చేస్తారు. కానీ లా అండ్ ఆర్డర్ వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి ఫ్యామిలీ ఉండదు ఏముండదు, అన్ని వదిలేసి కష్టపడతారు. సో వాళ్ళు కష్టపడేందుకు మీరు కూడా వాళ్ళని మంచిగా ట్రీట్ చేసేస్తే వాళ్ళు దే ఫీల్ వెరీ హ్యాపీ అన్నట్టు. మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఒకటి చాలా, రెస్పెక్ట్ ఇచ్చేసి మళ్ళీ అంటే ఇస్తారు, మాక్సిమం అయితే రెస్పెక్ట్ ఇస్తారు. మేము చెప్పింది కూడా వాళ్ళు చాలా వింటారు. అందుకే మమ్మల్ని స్కూల్స్కి అయినా ఏదైనా ప్రోగ్రామ్స్కి అయినా గెస్ట్ లాగా ఇన్వైట్ చేస్తారు. వీళ్ళు ఇట్లా ఇన్వైట్ అంటే మేము ఒక చిన్న పొజిషన్ అయినా కూడా వాళ్ళు మనం చెప్పిన మాట వింటారు, ఎంతో కొంత మోటివేషన్ వచ్చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్ ఇంకా ఎట్లా చేస్తారంటే, మన దగ్గర ఇప్పుడు ఎంతో మంది బెగ్గర్స్ ఉంటారు కదా, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళని తెలియకుండా కొంతమంది కావాలని వదిలేస్తుంటే లా అండ్ ఆర్డర్స్ ఇప్పుడు మా పిఎస్ లో ఏం చేస్తారంటే అట్లా బెగ్గర్స్ ఉంటుంటారు, ఆ బెగ్గర్స్ ని తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఎన్నో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. అసలు అందరికి ఎవరికి ఐడియా ఉండకపోదు ఆ ఫెసిలిటీస్. 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ కదా, సో మీరు ఆ హెల్ప్ లైన్ నెంబర్కైనా కాల్ చేయొచ్చు, లేకపోతే నియర్ బై పోలీస్ స్టేషన్కి అయినా ఇన్ఫార్మ్ చేస్తే లేడీస్కైనా చిన్నపిల్లలు జెంట్స్ బాయ్స్ అయినా ఉంటారు కదా, వాళ్ళ కోసం మంచి హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళే హాస్టల్స్లో స్కూల్స్ ప్రొవైడ్ చేస్తారు, యూనిఫామ్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకి మంచి లైఫ్ ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ లేదు అంటే మినిమం ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ అంటే ఏదైనా ఒక ఓన్గా ఏదైనా పని స్టార్ట్ చేయండి, లైక్ మెషిన్ అయినా లేకపోతే ఎంబ్రాయిడరీ లేకపోతే ఇంకా పెయింటింగ్, మొబైల్ రిపేర్, ఏదైనా వాళ్ళకి నచ్చిన దాంట్లో కంప్యూటర్స్ అయినా నేర్పిస్తారు. అంటే వాడు బయట ఉంటే ఓన్లీ బెగ్గింగ్ లేకపోతే డ్రగ్స్కి అట్లా అలవాటు అయిపోయి లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. దానికంటే మంచి ఫెసిలిటీ గవర్నమెంట్ ఎన్నో ఫండ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, అవన్నీ యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అట్లా మా పిఎస్ నుండి అయితే చాలా మందిని పంపించిండే. ఒక అమ్మాయి రీసెంట్గా ఇప్పుడు మొహరం టైంలో ఒక అమ్మాయి వాళ్ళ మదర్ వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళ మదర్ మొత్తం తాగుతుంది, తాగి ఆ అమ్మాయికి 5 years అట్లా ఉంటుంది. వాళ్ళ మదర్ తాగుతుంది, బెగ్గింగ్ చేసేస్తుంటే ఆ పాపని వదిలేసిపోయింది. ఆ అమ్మాయి పాపం 2 cones పట్టుకొని పిఎస్కి వచ్చేసి రేపు ఫెస్టివల్లో నేను మంచి రెడీ కావాలి అది ఇది అన్నారు. ఒక 1.5 day పిఎస్లోనే ఉన్నా కనీసం పట్టించుకోవాలి. మొత్తం నెక్స్ట్ డే మొత్తం తాగింది మొత్తం దిగిపోయినాక వచ్చి ఏది నా పాప ఏది అంటే అంతసేపు ఉంచిన పిఎస్లో ఉంచడం కూడా అంటే మేము హోమ్లో పెట్టేసాం. తర్వాతకి ఆ అమ్మాయిని షెల్టర్కి అంతా పంపించి మంచిగా తర్వాతకి ఆమె లైఫ్ అయితే ఇప్పుడు ఆ బిఫోర్ ఇప్పటి ఫోటో చూసేస్తే ఎంత మన ఇంట్లో మన పిల్లల కంటే మస్తు క్యూట్గా అయిపోయింది. కానీ అమ్మాయి మంచిగా చదువు అంతా చెప్పిండ్రు, వీళ్ళ మదర్ కన్నా వాళ్ళు మంచిగా చూసుకున్నారు. ఎంత అంటే చాలా మంచిగా చూసుకున్నారు. అసలు ఈ అమ్మాయి ఎవరింట్లో మంచి రిచ్ వాళ్ళ ఇంట్లో పుట్టినట్టుంది, చాలా చేంజ్ అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి మెయిన్ ఏంటిదంటే మా మమ్మీ
మమ్మీ ప్రేమ అమ్మ ప్రేమ ఉంటది, అది ఒక్కటి మిస్ అయిపోతుంది. ఆమె మళ్ళీ ఇక్కడికి వస్తాను వన్స్ వచ్చింది అనుకో లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఒక అమ్మాయిని లైఫ్ చేస్తే మేబీ ఆ అమ్మాయి మంచి ఆఫీసర్ కావచ్చు, ఆ అమ్మాయి చదువుకుంటది, ఇట్లా బెగ్గింగ్ కాకుండా ఒక అమ్మాయి లైఫ్ ని సేవ్ చేస్తే మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. అట్లా చేసుకోవచ్చు. కొన్ని సాటిస్ఫాక్షన్ ఉంటాయి. కొంచెం అంటే హెక్టిక్ లైఫ్ ఏంటిదంటే బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఒక్కోసారి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ మ్యారేజ్ కైనా లేకపోతే మన ఇంట్లో ఏదైనా అకేషన్ కైనా ఎక్కడికైనా వెళ్దామని షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటే అదే రోజుల్లో ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ బందోబస్తులు ఉండడం వల్ల టైం స్పెండ్ అక్కడ మెయిన్ బ్యాక్గ్రౌండ్. అందుకే అందరూ ఇది వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోదామని చూసేది అదే. కొంచెం దీంట్లో టైమింగ్స్ అనేది ప్రాపర్గా ఉండి వాళ్ళకు కూడా అడిగినప్పుడు ఒక లీవ్ అడిగితే లీవ్ కోసం అంటే చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది, 2-3 days అట్లా ఉంటుంది. వేరే డిపార్ట్మెంట్లలో ఈ రోజు నాకు చేత కావట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిక్ ఉంది, నాకు ఫంక్షన్ ఉంది అంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ లీవ్స్ గురించి ఇట్లా వెయిటింగ్ చేయడం వల్ల కొంచెం అవి డిసడ్వాంటేజ్ ఉంటాయి. అంటే జనరల్ గా మీరు ఎంత ఉంది అన్నారు కదా, పోలీసులు ఉన్నారు కాబట్టి ఆపుతారు కాబట్టి ఇట్లా హెల్మెట్ పెట్టుకుంటాను. అంటే జనరల్ గా చాలా మందికి ఉన్న డౌట్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడతారు కదా, అంటే ఎంత తాగుతాయి, మినిమం ఎంత తాగుతా అందులో రాదు మేడం? 100 ml అనుకుంటా. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కి ఇంత తాగుతా అంటే నార్మల్ గా కన్సెప్షన్ అంటే ఉంటది కానీ ఎక్సెస్ మనం తాగేస్తే ఇంతకుముందు ఎట్లుంటాయంటే మన డ్రంక్ అండ్ డ్రైవ్ మనమే ఊదాలి అనేది. ఇప్పుడు మన స్మెల్ చూసేసినా ఆటోమేటిక్ గా అదే కేసు చలాన్ జనరేట్ అయిపోతుంది అన్నట్టు. సో డ్రంక్ అండ్ డ్రైవ్ పర్సంటేజ్ అయితే ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు, అంటే ట్రాఫిక్ వాళ్ళకి తెలుస్తుంది. సో 100 ఎంతో తెలియదు కానీ మీరు మాక్సిమం అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవడం బెటర్. రీసెంట్ గా బస్ యాక్సిడెంట్ అయింది కదా మీరు, అందులో వాడు తాగి నడిపడం వల్ల ఎంతో మంది లైఫ్స్, ఒక్కొక్క ఫ్యామిలీలో ఎంతో మంది ఎన్నో హోప్స్ ఉంటాయి. ఒక హస్బెండ్ కి వైఫ్ మిస్ అవ్వడం, పిల్లలు వాళ్ళందరూ ఎంతో ఎంప్లాయీస్ అయి ఉండి ఫెస్టివల్ కైనా వచ్చేసేసి వాడు తాగి చూడకపోవడం వల్ల డ్రైవర్ కైనా కండక్టర్ కైనా ఎన్ని ఫ్యామిలీ స్పాయిల్ అయిపోయినాయి అన్నట్టు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఏం చేస్తున్నారో తెలియదు. ఈవెన్ మనకి ఒక చిన్న ఇంజురీ అయితేనే అయ్యో నాకు ఇట్లా దెబ్బ తగిలింది అని దాని నుంచి రికవర్ అవడానికి మనకి అట్లీస్ట్ 1 month 2 months అన్నా పడుతుంది. దాని నుంచి యాక్సిడెంట్ అయితే మనం ఇంట్లో ఉండడం వల్ల మనం కొంచెం డిప్రెషన్ కావడం, మన రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ ఆగిపోవడం అట్లా ఉంటది. అయితే ఒక పర్సన్ లేరంటే ఆ పర్సన్ నుంచి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉండొచ్చు, ఎన్నో లైఫ్ స్పాయిల్ అయిపోయినాయి. సో అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే మాక్సిమం చేయద్దు. ఇప్పుడు సిపి సార్ కొత్తగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినోడు మర్డర్ చేసినాకంటే డేంజర్ అని చెప్పేసాను. సో చేయకపోవడమే బెటర్. ట్రిబుల్ రైడింగ్ కూడా మాక్సిమం మైనర్స్ కి వెహికల్ ఇచ్చేస్తుంటారు అందరూ. చిన్నపిల్లలకి వెహికల్స్ ఏం చేస్తారండి, అసలు వెహికల్స్ ఇవ్వద్దు. 18 years లైసెన్స్ వచ్చినాకనే వెహికల్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఏం లేదు ఏముంది మా ఇంట్లో ఎవ్వరు లేరు, మాకు ఇంటికి అబ్బాయి ఒక్కడే ఉన్నాడు, వీడే అన్ని తెస్తారంటే ఓకే. అన్ని అంటే మైనర్స్ కి వాడికి అంటే అన్ని ఇప్పుడు ఎందుకంటే 18 years తర్వాతకి లైసెన్స్ ఎందుకు ఇస్తారంటే అన్ని థింకింగ్ అన్న ఏదైనా మేనేజ్ చేయగలుగుతారు. ఇప్పుడు 18 years బిలో ఇచ్చేసి వాడు ఓన్లీ వన్ సైడే థింక్ చేస్తుంటాడు, డిఫరెంట్ థింక్ చేసేసి ఏమైనా చేసేసి యాక్సిడెంట్ అయితే తెలియదు, ఇంకా వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఎవరైతే యాక్సిడెంట్ అయిందో ఆ పర్సన్ నెక్స్ట్ పర్సన్ కూడా అవుతుండే. సో మాక్సిమం అయితే మైనర్స్కి, మేమైతే మైనర్ డ్రైవింగ్ కనిపిస్తే మాత్రం పక్కా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి జైలుకి పోతారు అన్నట్టు. ఇవ్వద్దు అన్నట్టు. డ్రైవింగ్ అనేది మనం ఓకే ఇప్పుడు నెగ్లెక్ట్ గా చేసేది మన ప్రాణము, మనకి ఏమన్నా అయినా కష్టమే. మన వల్ల మన నెగ్లిజెన్స్ వల్ల ఎదుటి వాళ్ళకి కూడా మనం ఎవరికి మంచి చేయకపోయినా పర్లేదు, మనం ఎదుటి వాళ్ళకైతే చెడు అసలు చేయొద్దు అన్నట్టు. అంటే ఇంతకుముందు సిపి సార్ అని చెప్పారు కదా, అంటే రీసెంట్ గా ఒక వాట్సాప్ ఛానల్ కూడా లాంచ్ చేశారు కదా, అంటే దాని గురించి కొంచెం అవేర్నెస్ చెప్తారు. ఏంటి అసలు మోటివ్ ఏంటి వాట్సాప్ ఛానల్ది? రీసెంట్ గా సజ్జనా సారు మనకి సిపి సార్ ఒక కొత్త వాట్సాప్ ఛానల్ అంటే లాంచ్ చేశారు. ఈ వాట్సాప్ ఛానల్ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ట్రాఫిక్ అడ్వైజరీ, మీరు ఒకవేళ బిజీ రూట్ లో వెళ్తున్నారు, ఇక్కడ నుంచి నెక్లెస్ రోడ్ అయినా లేకపోతే ఏదైనా హైటెక్ సిటీ అయినా వెళ్తున్నారు. సో మీరు నార్మల్ పీపుల్ అన్నట్టు ఆ వాట్సాప్ ఛానల్ ద్వారా మీరు డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఈ ట్రాఫిక్ ఇక్కడ నేను నెక్లెస్ రోడ్ లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, సో మీరు ఈ రూట్ అవాయిడ్ చేస్తే బెటర్, సో వేరే బెటర్ రూట్ ని తొందరగా రీచ్ అవ్వాలంటే బెటర్ రూట్ ని చేసుకోవచ్చు అని మీరు ఆ రూట్ లో వెళ్తున్నారు కాబట్టి మీరు ఆ అవేర్నెస్ సో అందులో పోస్ట్ చేయొచ్చు అన్నట్టు. పోస్ట్ చేస్తే రిమైనింగ్ పీపుల్ కూడా సో ఇక్కడ ఈ ట్రాఫిక్ ఉంది, సో మనం తొందరగా వెళ్ళాల్సిన ఈ రూట్ ని అవాయిడ్ చేసేసి వేరే రూట్ లోకి వెళ్ళొచ్చు అని చెప్పేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఏదైనా ఇన్ కేసు అడ్వైజరీ ఇవ్వాలనుకుంటారు, ఇది ఇట్లా చేస్తే బాగుంటది, మీ టైప్ నుంచి ఏదైనా మీ సైడ్ నుంచి ఏదైనా అడ్వైజరీ ఇవ్వాలనుకుంటే అది కూడా సార్ ఇట్లా చేస్తే బాగుంటది, మీ ఇట్లా అవేర్నెస్ అయినా ఇన్ కేసు మా దగ్గర అందరూ ఇట్లా ఈ సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి లేకపోతే థెఫ్ట్
థెఫ్ట్ ఎక్కువ జరుగుతున్నాయి, మీరు వచ్చి మాకు అవేర్నెస్ అనే కల్పించండి అని మీరు రిక్వెజిషన్స్ అన్న ఏమైనా ఉంటే నార్మల్ పోలీసులు వినరు, మీకు ఇన్ కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం అనిపిస్తుంటుంది. సో అందులో షేర్ చేసుకోవచ్చు, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవడానికి, ప్రజెంట్ సిచ్యువేషన్ తెలుసుకోవడానికి ఆ వాట్సాప్ ఛానల్ అనేది పెట్టారు అన్నట్టు సిపిఎస్. సో మీరు ఈజీగా ట్రాఫిక్ అడ్వైజరీస్ అని ఇవ్వచ్చేసి మీకేమన్నా కంప్లైంట్స్ లాడ్జ్ చేయాలన్నా చేసుకోవచ్చు, లేదంటే మీరు పోలీస్ వాళ్ళ గురించి ఏమైనా ప్రమోట్ చేయాలనుకున్నా కూడా అది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట వాట్సాప్ ఛానల్. ఓకే మేడం. అంటే ఇప్పుడు రీసెంట్ గా ఈ ఏపీకే ఫైల్స్ అనేది సర్క్యులేట్ అవుతున్నాయి బాగా వాట్సాప్ లో, పిఎం కిసాన్ గానీ ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. అంటే అవి ఎట్లా అవుతున్నాయి ఏంటంటే ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ చేయగానే సైబర్ అటాక్ అవుతుంది, సైబర్ అటాక్ డిజిటల్ అరెస్ట్ అవుతుంది. అలా అయిన పర్సన్ ఇమీడియట్ గా ఏం చేయాలి మేడం అసలు? సో ఈ ఏపీకే గురించి మీకు ఆల్రెడీ అంటే ఎగ్జాంపుల్స్ చెప్పేసారు. సో ఏదైనా మనం ఏపీకే యాప్ ఇన్స్టాల్ చేసుకునే టైంలో మనకి ఏం చేస్తారంటే వాళ్ళు ఏపీకే యాప్ని ఫ్రాడ్ చేయాలనుకున్నాడు త్రూ వాట్సాప్ అయినా నార్మల్ టెక్స్ట్ మెసేజెస్ అయినా ఏపీకే యాప్స్ సెండ్ చేస్తుంటుంది అన్నట్టు. ఈ ఏపీకే యాప్స్ సెండ్ చేయడం వల్ల రీసెంట్గా మీకు ఒక ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఏపీకే ఏంటిదంటే ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు, ఒక 300 మెంబర్స్ గ్రూప్స్ ఉన్నారు. నార్మల్గా ఇప్పుడు మా బ్యాచ్మేట్స్ అయినా లేకపోతే ఒక పిఎస్ వాళ్ళైనా ఇట్లా ఫ్రెండ్స్ అయినా ఉంటారు. సో అట్లా ఒక 300 మెంబర్స్ ఒక గ్రూప్ ఉండే. ఆ గ్రూప్లో ఒక పర్సన్ ఏం చేశారంటే SBI రివార్డ్స్ పేరుతో ఒక యాప్ ఏపీకే యాప్ సెండ్ చేసేసిండ్రు. జనరల్ గా అందులో మన ఫ్రెండ్స్ ఏ ఉంటారు కదా, సో ఇది మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంటే కదా, ఫేక్ ఎవరు రారనుకొని వాళ్ళందరూ క్లిక్ చేసిండ్రు. ఆ క్లిక్ చేసే టైంలో వాడు ఏం చేసిండంటే యాప్స్ ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసినాక నాకు తెలిసింది ఇది ఫ్రాడ్ అని చెప్పింది. నేను ఇమీడియట్ గా ఏం చేస్తే అవేర్నెస్ మీరు క్లిక్ చేయొద్దు అని చెప్పడానికి మా అడ్మిన్ యాక్సెస్ మొత్తం తీసేసిండ్రు. అడ్మిన్ యాక్సెస్ అందులో ఒక 12 మెంబర్స్ అడ్మిన్స్ ఉంటే అడ్మిన్ యాక్సెస్ మొత్తం తీసేసి ఓన్లీ అడ్మిన్ కెన్ సెండ్ మెసేజ్ అని చెప్పేసిండు. సో ఇప్పుడు నాకు తెలిసినా కూడా నేను చెప్పలేకు, ఒకవేళ ఇన్ కేస్ నేను చెప్పినా కూడా ఒకరికి ఇద్దరికి చెప్పేస్తా. 300 మెంబర్స్ కి చెప్పాలంటే మళ్ళీ నేను వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. సో ఓన్లీ అడ్మిన్ కెన్ సెండ్ మెసేజ్ అని పెట్టిండు. సో మాక్సిమం అందరూ మన గ్రూప్ లో మన ఫ్రెండ్స్ సెండ్ చేస్తారని అందరు క్లిక్ చేసిండు. అరౌండ్ 300 మెంబర్స్ లో ఒక 150 అట్లనే క్లిక్ చేస్తారు. ఇమీడియట్ గా క్లిక్ చేసేసరికి అప్పుడు ఏపీకే యాప్ ఇన్స్టాల్ చేసే టైంలో ఏమైందంటే మనం ప్లే స్టోర్ లో ఏదైనా యాప్ అన్నోన్ అంటే ప్లే స్టోర్ లో అయితే ఏం కాదు, నార్మల్ స్టోర్ ఏపీకే అంటే ప్లే స్టోర్ కాదు, యాపిల్ స్టోర్ నుంచి కాకుండా నార్మల్ గా ఇన్వాల్వ్ అది మన నార్మల్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయ్యే టైంలో అది యాక్సెస్ తీసుకుంటది. అండ్ యాక్సెస్ టు యువర్ ఫొటోస్ అంటే ఏమైనా ఫొటోస్, గ్యాలరీ, కాంటాక్ట్స్ అన్ని యాక్సెస్ తీసేసుకున్నాక మన ఫోన్ మొత్తం మన చేతిలోకి వెళ్ళిపోతుంది. అందులోనే మన బ్యాంక్ ఇన్ఫర్మేషన్, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మొత్తం ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోయినా మొత్తం ఫోన్ యాక్సెస్ తీసుకున్నారంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా యాక్సెస్ తీసుకొని మన ఫోన్ పేలో దాంట్లో లాగిన్ అవుతారు. లాగిన్ కాగానే మనకి ఏమొస్తుంది, ఓటీపీ వస్తుంది. ఫోన్ మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోయినాక ఇంకా వాడే మన అకౌంట్ మొత్తం ఖాళీ చేసేస్తుంటాడు. సో అట్లా ఏపీకే ద్వారా వాళ్ళకి చాలా మందికి అట్లా నష్టమైంది. రీసెంట్ గా మీకు ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయడంలో ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్పేస్తాను. ఆర్టీఐ చలాన్స్ ఒకటి ఉంది. అందరూ ఆర్టీఐ చలాన్ అంటే పక్కా నేను ఎక్కడనో హెల్మెట్ పెట్టుకోకుండానో లేకపోతే ఏదైనా సిగ్నల్ స్కిప్ చేసేసినో లేకపోతే ఏదైనా ట్రిపుల్ రైడింగ్ లో నాకు చలాన్ వచ్చింది అనుకుంటారు. మీరు ఇమీడియట్ గా ఫస్ట్ ఏం చేస్తారు, నేను అది ఆలోచించారు, నేను నిజంగా స్కిప్ చేసినా, నేను అన్ని రూల్స్ ఫాలో అయినా అని ఆలోచించారు. అన్ని రూల్స్ ఫాలో అయిన వాళ్ళు ఓకే, డైరెక్ట్ క్లిక్ చేసేస్తారు. ఆర్టీఐ చలాన్ అంటే ఇది గవర్నమెంట్ నుంచి వచ్చింది కదా పక్కా అని మీరు ఓపెన్ చేస్తారు. రీసెంట్ గా ఒక 42 years అంటే అతను కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఆర్టీఐ చలాన్ ఓపెన్ చేయగానే ఫోన్ మొత్తం యాక్సెస్ అయిపోయింది. ఆ బ్యాంక్ అకౌంట్ లో నుంచి 1,49,000 వెళ్ళిపోయినాయి. మొత్తం యాక్సెస్ అయిపోయింది, అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంతా పోయింది, 1,49,000 పోయింది అన్నట్టు. అది రికగ్నైజ్ అయ్యే లోపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. అదొక ఎగ్జాంపుల్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, ఒక 29 years లేడీ ఏం చేసిందంటే ఆమె పిఎం కిసాన్ అంటే ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చేస్తారు పిఎం కిసాన్ ద్వారా మనకి అకౌంట్స్ రైతులకి ఇట్లా బీమా ఇచ్చేస్తుంటారు. అట్లా ఆ యాప్ వచ్చింది. సో ఇది నిజంగానే వాళ్ళ యాప్, గవర్నమెంట్ యాప్ అని ఇన్స్టాల్ చేసుకుంది. పిఎం కిసాన్ వాళ్ళే పంపించిందని ఆమె లింక్ ని క్లిక్ చేయడం వల్ల 1 lakh పోయింది. ఆమె కూడా 1 lakh నష్టం అయిపోయింది. అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే
రీసెంట్ గా ఇంకొక కార్ రెంటల్ సర్వీసెస్ అని ఒకటి ఆమె కార్ రెంట్ కోసం చూసేసింది అన్నట్టు. రెంట్ కోసం చూసి ఆన్లైన్ లో ఎన్నో వెబ్సైట్స్ దొరుకుతాయి కదా, సో ఆ రెంట్ కోసం చూడగానే సో మీరు కార్ రెంట్ కావాలంటే 149 రూపీస్ మీరు పే చేయండి, మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఇన్స్టాల్ చేయండి అని చెప్పి. సో ఆమె క్రెడిట్ కార్డ్ ద్వారా 149 రూపీస్ పే చేసింది. పే చేయగానే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆమె ఆ యాప్ ఇన్స్టాల్ చేయగానే ఆమె మొత్తం యాక్సెస్ ఆమె ఫోన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అది ఇన్స్టాల్ చేసుకున్న బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఆమె చేతుల్లోకి వెళ్ళిపోయిన ఆమెకి అంతే 1,69,000. సో ఇదంతా చిన్న చిన్న అనిపించవచ్చు, 1,60,000. ఈవెన్ మేమే ఒకవేళ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నుంచి మన ఒక 1,000 రూపీస్ ఒక 100 రూపీస్ అన్నా నార్మల్ గా పోతున్నాయి అంటే ఎవరికో బాధ అనిపిస్తుంది. 1,60,000 అంటే ఆమె హౌస్ వైఫ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఎంప్లాయీ కావచ్చు, పర్సనల్ యూస్ కి దేనికైనా యూజ్ చేసుకుంటారు. మీరు ఒక నెల 2 నెలలు 3 నెలలు కష్టపడే డబ్బులు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పోతున్నాయి అంటే ఎంతో బాధ ఉంటుంది, చాలా డిప్రెస్ అవుతుంటుంటారు ఆ టైంలో. మళ్ళీ దాన్ని రికవరీ చేయాలంటే వేస్ ఉంటాయి, కానీ లాంగ్ లెంతీ వేస్ దొరకవచ్చు దొరకపోవచ్చు. సో అట్లాంటివి అయితే మీరు దీనికి సొల్యూషన్ ఏంటిదంటే ఏపీకే యాప్స్ అయితే అసలు ఇన్స్టాల్ చేయకపోవడమే బెటర్. ఇన్స్టాల్ చేసినా కూడా మీరు ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయాలి, లేదంటే యాపిల్ ప్లే స్టోర్ నుంచి దాని నుంచే మనం ఇన్స్టాల్ చేసేసుకోవాలి. నార్మల్ ఏపీకే యాప్స్ అయితే క్లిక్ చేయకపోవడమే బెటర్. అండ్ మీ ఓటీపీస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఎవరికి షేర్ చేయొద్దు అన్నట్టు మాక్సిమం. అండ్ కొంతమంది స్క్రీన్ షేరింగ్ ఇమీడియట్ యాక్సెస్ ఉండే స్క్రీన్ షేర్ కూడా అసలు చేయొద్దు అన్నట్టు. స్క్రీన్ షేర్ చేయడం వల్ల మొత్తం మీ ఫోన్లో ఏమేమి ఉన్నాయో అంతా యాక్సెస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మాక్సిమం సొల్యూషన్ ఇన్ కేస్ ఇట్లా ఎఫెక్ట్ అయిపోయినా ఒకవేళ తెలియకుండా ఇన్స్టాల్ అయిపోతే ఇమీడియట్ గా మీరు 1930 సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయండి. సో ఇన్ కేస్ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ బిజీ అట్లా వస్తుందంటే సో www.cybercrime.gov.in లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో కొంతమంది నాకు ఎట్లా కంప్లైంట్ లాడ్జ్ చేయాలనో ఏం చేయాలనో తెలియదు, ఏం చేయాలంటే నియర్ బై పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, సో మీరు నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళైనా కంప్లైంట్ లాడ్జ్ చేస్తారు అన్నట్టు. మాక్సిమం అంటే విత్ ఇన్ 1 hour లో చేసేస్తే మీకు సొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది. 1 hour తర్వాతకి పోయిందంటే లేయర్స్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్ నుంచి 1 lakh పోయింది అనుకోండి, ఆ 1 lakh ఏమైందంటే మీ అకౌంట్ నుంచి నా అకౌంట్, నా నుంచి నా ఫ్రెండ్ కి అట్లా కొన్ని ట్రాన్సాక్షన్ 1 lakh 9 layers వరకు కూడా వెళ్ళింది అన్నట్టు. 9 layers వెళ్తే ఇప్పుడు నేను మీ అకౌంట్ మీ మొత్తం డీటెయిల్స్ పెట్టాలి, అంటే కస్టమర్ మీ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం బెనిఫిషియరీ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, మీది పెట్టాలి. మీది పెట్టినాక మీ నుంచి నెక్స్ట్ లేయర్ 1 లేయర్ 2 లేయర్ 3 పెట్టా. అల్టిమేట్ డెస్టినేషన్కి వెళ్ళినాక అది కూడా వాడు ఫ్రాడ్ చేసేటోడు ఎట్లయినా ఉంటాడు కదా, సో ఫైనల్ గా ఫ్రాడే ఉండొచ్చు. సో మాక్సిమం అయితే కాకుండా ఉండాలి. ఇన్ కేసు అయినాయి అనుకో మరి ఇమీడియట్ గా అంటే దాన్ని ఒకవేళ రికగ్నైజ్ చేసేసి 1930 కాల్ చేసేస్తే అమౌంట్ ఏదైతే ఉందో అదైతే ఫ్రాడ్ అంటే ఫ్రీజ్ చేస్తారు. అమౌంట్ ఫ్రీజ్ చేయడం వల్ల మనం కంప్లైంట్ ఇచ్చేసి దాన్ని ఎఫ్ఐఆర్ వేసేసిన వితౌట్ అంటే బిలో 50,000 అయితే ఎఫ్ఐఆర్ కాకపోయినా మనం దాన్ని కంప్లైంట్ లాడ్జ్ చేసేసి మనకు ఒక రిక్విజిషన్ పెట్టేసి అన్ఫ్రీజ్ చేసుకొని మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది అన్నట్టు. అంటే విత్ ఇన్ 1 hour లో వేస్తే అంటే యూజ్ అవుతుంది. మాక్సిమం అయితే కాకుండా చూడాలి. సో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంతే. ఓకే మేడం, అంటే ఇప్పుడు లోన్ యాప్స్ కూడా బాగా హరాస్మెంట్ అనేది బాగా పెరిగింది మేడం. అంటే కొందరు సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. అంటే మీ స్టేషన్ లో కానీ మీకు తెలిసిన కేసు మన ఫైల్ అయి ఉన్నాయి మేడం, కొంచెం మీరు ఏమైనా దాని గురించి షేర్ చేయగలుగుతారా? లోన్ యాప్స్ గురించి రీసెంట్ గానే ఇప్పుడు మా పిఎస్ లో రీసెంట్ గా ఒక కేసు వచ్చిందండి. యాక్చువల్లీ వాళ్ళకి అంటే లోన్ యాప్స్ అనేది ఎప్పుడు ఎక్కువ లాక్డౌన్ టైం నుంచి ఎక్కువ లోన్ యాప్స్ యూసేజ్ అనేది పెరిగింది. అంతకుముందు రెగ్యులర్ గా ఎవరి పని వాళ్ళు వేసుకుని ఉంటే లోన్ యాప్స్ అనేది ఫేమస్ కూడా కాకపోతుండే. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎమర్జెన్సీ డబ్బులు అవసరం అయితే ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ నో ఎవరైనా ఫ్యామిలీ రిలేటివ్స్ నో అడుగుతుండే. సో లాక్డౌన్ టైంలో ఎవరో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కొంతమందికి జాబ్స్ అని ఉన్నాయి. లాక్డౌన్ టైంలో ఏమైంది, పనులు లేక డబ్బులు అడగాల్సి వస్తుంది. సో అందరిని అడగలేము, ఒక్కసారి అడుగుతాం 2 సార్లు అడుగుతాం, ఊకూకి వాళ్ళని అడగలేము. ఇప్పుడు ఏం చేస్తామని వాళ్ళందరూ ఆన్లైన్ లోన్ యాప్స్ అది ఫేమస్ అయిపోయింది ఆ టైంలో. సో లోన్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఆ లోన్ యాప్స్ ఇన్స్టాల్ చేసే టైంలోనే వాడు మొత్తం అలో యాక్సెస్ టు యువర్ కాంటాక్ట్స్, ఫొటోస్, ఇంకా మన పర్సనల్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అన్ని అలో యాక్సెస్ అలో అని క్లిక్ చేసేస్తాం. మనకి ఏం కావాలి, డైరెక్ట్ యాక్సెస్ అంటే మనం అన్ని క్లిక్ చేస్తాం. సో అట్లా క్లిక్ చేయడం వల్ల లోన్ యాప్ ఇచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా మనం బ్యాంక్ లోన్స్ తీసుకోవాలంటే షూరిటీ కావాలి, 2 గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ కావాలి, దానికి ఏదైనా ఒకటి మీరు ప్రాపర్టీ అయినా లేకపోతే గోల్డ్ అయినా పెట్టాలి. లోన్ యాప్స్ కి ఏం షూరిటీ ఏం అవసరం లేదు, ఈజీగా ఇచ్చేస్తారు. 10,000 అంటే 10,000, 20,000 అంటే 20,000 ఇచ్చేస్తారు. సో అట్లా ఇస్తారు. ఇచ్చి మళ్ళీ వాళ్ళు విత్ ఇన్ 1 week లోపు 10,000 కి డబుల్ అమౌంట్ అడుగుతారు. ఇంట్రెస్ట్ ఎక్కువ అడుగుతుంటారు.
ఇంట్రెస్ట్ ఎక్కువ అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీపే చేసినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. వాడి పనే అది కదా. సో నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటిదంటే మా పిఎస్ లిమిట్స్లో ఒక ఫైర్ కానిస్టేబుల్ ఉండండి, ఖాళీ తనకి ఎమర్జెన్సీ అయ్యి 6,000 లోన్ తీసుకున్నాడు. 6,000 లోన్ తీసుకుంటే ఆల్రెడీ ఆ లోన్ కూడా రీపే చేసిండు. రీపే చేసినాక కూడా వాళ్ళు కంటిన్యూస్గా ఇంకా కట్టండి దానికి కొంచెం డబుల్ అమౌంటే కట్టేసిండు. అంతా అయిపోయినాక కూడా ఎన్నిసార్లనే కడతారు. తనకి లోన్ ఖాళీ 6,000 తీసుకున్నంటే ఎమర్జెన్సీ అవసరం ఉండొచ్చు, తీసుకున్నా కూడా మళ్ళీ ఇమీడియట్గా మొత్తం అమౌంట్ పే చేసినా కూడా మళ్ళీ హరాస్ చేస్తుంటూ తర్వాతకి మన యాక్సెస్ అంతా ఇచ్చేసినాం కదా, మన ఫొటోస్ అని వాళ్ళ వైఫ్ ఫొటోస్ మొత్తం న్యూడ్గా వేసి ఇతనికి పంపించింది. మార్ఫింగ్ చేసి పంపించడం వల్ల సెన్సిటివ్ వాళ్ళు ఏముంటారు, ఇది ఆయన డిపార్ట్మెంట్ అయినా కూడా ఆ టైంకి ఆ హరాస్మెంట్ వల్ల ఇట్లా చేసి పంపించిండు. ఇది నేను అందరికీ సర్క్యులేట్ చేసేస్తాను, నువ్వు ఇస్తావా ఇయ్యవా అంటే ఇంకా ఆయనకి డబ్బులు ఏం చేయాలో ఆలోచించాలి. అంటే కొన్ని సెకండ్స్ లో ఆలోచిస్తే ఓకే మన దీనికి సొల్యూషన్ లేదు. అతను ఆలోచించకుండా భరించడం వల్ల రైల్వే ట్రాక్ పైన పడే సూసైడ్ చేసుకున్నాడు. ఖాళీ 6,000 కోసం ఒక లైఫ్ అంటే ఎఫెక్ట్ అయిపోయింది. అతను మళ్ళీ నార్మల్ పర్సన్ కాదు, ఫైర్ కానిస్టేబుల్ అంటే అతను కూడా వెల్ ఎడ్యుకేటెడ్, మళ్ళీ డిపార్ట్మెంట్ అన్ని తెలుస్తున్నాయి. ఆయన్నే సూసైడ్ చేసుకున్నాడు. ఇంకా నార్మల్ పీపుల్ ఏం తెలియని వాళ్ళు ఎట్లా ఉంటారు. రీసెంట్గా ఇంకో కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు అసలు లోన్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంట, తీసుకుందాం అనుకున్నారంట. సో మళ్ళీ తర్వాతకి వద్దు అని వాపస్ అయిపోయింది. సో వాడు ఏం చేసిండు, మీరు లోన్ యాప్ ఇన్స్టాల్ చేసిండ్రు కదా, మీరు ఆల్రెడీ 10,000 ఇన్స్టాల్ చేసినా కూడా మాకు 10,000 కట్టాలి, వాడు తీసుకోపోయినా కట్టాలి అన్నారు. సరే అని కట్టినాక మళ్ళీ ఇంకా కట్టాలి అని వాళ్ళ ఫొటోస్ అన్ని వాళ్ళ వైఫ్ తో ఫోటో యాక్సెస్ ఉంది మార్ఫింగ్ చేసి పంపిస్తుండు. ఇంకా వాళ్ళు వచ్చేసిండ్రు, ఇట్లా చేస్తున్నారు. అసలు మీరు 10,000 కూడా కట్టకుండా ఉండాలి, వాడు ఇట్లనే చేస్తారు. లోన్ యాప్స్ ఎవరైనా ఇన్స్టాల్ చేసినా వాడు మిమ్మల్ని ఓన్లీ బెదిరిస్తాడు, డైరెక్ట్ అయితే రాడు. డైరెక్ట్ వచ్చేటోడు వాడికి కాల్స్ చేసినా వాట్సాప్ కాల్స్ అది చేస్తుంటాడు, డైరెక్ట్ ఏం రాడు. మీరు ఇమీడియట్గా దీనికి సొల్యూషన్ ఏంటిదంటే వాడు ఏం చేయడు, పెద్దగా ఎక్కువ థ్రెటనింగ్ చేస్తే కంప్లైంట్ ఇవ్వండి, లేదంటే బ్లాక్ చేసేసి అన్నోన్ నెంబర్స్ నుంచి ఏ కాల్ వచ్చినా యాక్సెస్ చేయకుండా ఉన్నాడు. ఒక స్టేటస్ వాళ్ళు బెదిరిస్తాడు, నేను ఈ ఫొటోస్ అన్ని మీ రిలేటివ్స్కి వీళ్ళకి కాంటాక్ట్ చేసేసి అంతా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అంటే ఒక స్టేటస్ పెట్టండి. స్టేటస్ ఉంటే నీ ఉన్న కాంటాక్ట్స్ అందరికీ తెలిసేస్తుంది. సో ఇట్లా నాది మిస్యూజ్ అయిపోయింది అకౌంట్, ఇట్లా నన్ను బెదిరిస్తున్నారు, అవన్నీ వచ్చినా మీరు ఏం నమ్మకండి, ఆ ఫొటోస్ కూడా అన్ని మార్ఫింగ్ ఫొటోస్ అని స్టేటస్ పెట్టేసేసి అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ ఎత్తకండి. ఇమీడియట్ సొల్యూషన్ అయితే అది, మాక్సిమం అయితే వాళ్ళు రారు, మనం దానికి రియాక్ట్ అవ్వాలి. నా సజెషన్ ఏంటంటే లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకోకపోవడం బెటర్. ఏమన్నా అవసరం ఉంటే ఎమర్జెన్సీ అవసరం ఉంటే మీ ఫ్రెండ్స్ని అడగండి, అది బెటర్. కానీ లోన్ యాప్స్ అట్లాంటి యాప్స్ ఇన్స్టాల్ చేయకపోవడమే బెటర్ అన్నట్టు. మేడం ఇది రీసెంట్ గా చిరంజీవి గారు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అంటే డీప్ ఫేక్ ఏఐతోనే వీడియో వేసి ఆయన పోలీస్ని రీచ్ అయితే సైబర్ క్రైమ్ ఫైల్ చేశారు, కోర్టుని కూడా అప్రోచ్ అయ్యారు. అంటే మూవీ అంటే అవేర్ ఉన్న పీపుల్కి అట్లా జరుగుతుంది, నార్మల్ పీపుల్కి ఇంకా జరుగుతుంది ఎట్లుంటాయి మేడం? అంటే మీకు అలాంటి కేసెస్ ఏమైనా వచ్చినాయి మేడం? వచ్చాయండి. కొంచెం డీటెయిల్గా చెప్తారా మేడం, కేసు ఎట్లా వచ్చింది? మా పిఎస్ లోనే ఒక హోమ్ గార్డ్ ఉంది అన్నట్టు, ఆమె డిపార్ట్మెంట్ లోనే కంటిన్యూ అంటే అరౌండ్ 15 years నుంచి జాబ్ చేస్తున్నది. వాళ్ళ కూతురు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఆమె వచ్చి మేడం ఇట్లా మా పాపకి ఒక కాల్ వచ్చింది, మీ పాప ఒక కేసులో ఇన్వాల్వ్ అయిపోయింది, మీరు ఇమ్మీడియట్ గా వచ్చి మీరు మాకు ఇంత డబ్బులు ఇచ్చేస్తాము, మా కేసు నుండి రిలీజ్ చేసేస్తాము, లేదంటే ఏమైనా అరెస్ట్ చేస్తారు అది ఇది అంటే. ఆమె డిపార్ట్మెంట్ లో 15 years నుంచి చేస్తుంది, ఆమెకి అన్ని ఎక్స్పీరియన్స్ ఉండే, ఆమె భయపడ్డది. నేను చెప్పాను అంటే అవన్నీ ఫేక్ కాల్స్, నువ్వే ఇట్లా చెప్పేస్తున్నావు, ఇంకా నార్మల్ పీపుల్ ఎట్లా భయపడతారు అని అంటే ఆమె ఈవెన్ ఇంకా భయపడి ఆమెనే వెళ్ళి నియర్ బై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అట్లా ఏం చేయలేదుగా, అవన్నీ ఫ్రాడ్స్టర్స్, ఎవరు ఏం చేయరు, కావాలని అట్లా బెదిరించి నేను నుంచి డబ్బులు డిమాండ్ చేస్తానికి అట్లా చేసిందంటే తర్వాతకి ఆమె కూడా రియలైజ్ అయిపోయింది. సో దీనికి ఇట్లా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. రీసెంట్గా ఏంటిదంటే మా ఇట్లా చిరంజీవి గారిది అట్లా ఫేక్ యూజ్ చేసి క్రియేట్ చేసి అతను కాకపోయినా అతనని నమ్మించినట్టు చేస్తున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటిదంటే రీసెంట్ గా ఒక మలక్పేట్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఒక పర్సన్ అనేది మలక్పేట్ ఏరియా హాస్పిటల్లో ఆమె ఆర్ఎంఓగా చేసి రిటైర్ అయిపోయింది. సో ఒక లేడీ అన్నట్టు వాళ్ళ కొడుకు ఇచ్చారు ఈ కంప్లైంట్. ఆమె రిటైర్ అంటే ఇంట్లో ఉన్నది, సో ఆమె పెన్షన్ డబ్బులు అనేది బ్యాంక్ లో ఉంటుంటుంది. సో ఆమె ఏమైందంటే కంప్లైంట్, మేము ఇట్లా బెంగళూరు పోలీస్ వాళ్ళని కాల్ చేసేస్తున్నాం, మీరు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఇన్వాల్వ్ అయిపోయిండ్రు, మీ కేస్ ఫైల్స్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ అయిపోయినా మిమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తామని ఆమె
ఆమెకి థ్రెటనింగ్ చేసేసిండ్రు. వాట్సాప్ కాల్స్ చేయడం, వీడియో కాల్స్ చేసేసి ఆమెకి డాక్యుమెంట్స్ అన్ని చూపించడం, ఇవన్నీ చేయించిండ్రు. మేము ఇట్లా RBI నుంచి కాల్ చేస్తున్నాం, ఎన్ఫోర్స్మెంట్ ED నుంచి కాల్ చేస్తున్నాం, ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ అయిపోయినా మీరు అరెస్ట్ అవుతారు. సో మీరు అరెస్ట్ కాకుండా మీ ఇన్ఫర్మేషన్ మేము ఆ కేసు నుంచి మిమ్మల్ని తప్పించాలంటే మేము అడిగిన అమౌంట్ ఇవ్వాలి మీరు అని చెప్పేసి వాట్సాప్ లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఐడి పెట్టుకుంటారు. ఎవరైనా పోలీస్ వాళ్ళ ఐడి పెట్టుకుంటారు. మనం అంత టెన్షన్ లో ఉండి వీళ్ళు నిజమైన పోలీసులా కాదా అని వెరిఫై చేయలేము. ఇంకా ఆమె డిజిటల్ అరెస్ట్ అంటే ఆమె వేరే వాళ్ళు అడిగే టైం కూడా ఇవ్వరు. కంటిన్యూస్ కాల్స్ ఇట్లా మెసేజ్ చేసుకుని ఉంటే హరాస్మెంట్ చేస్తూనే ఉండు. సో ఆమె దానికి ఏజ్డ్ కదా, రిటైర్డ్ అయిపోయిన పర్సన్ కదా, ఇక మెంటల్లీ స్ట్రెస్గా ఎక్కువ ఫీల్ అయిపోయి, ఫిజికల్ స్ట్రెస్గా ఫీల్ అయిపోయి ఆల్రెడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది. 6,60,000 వరకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇంకా చేస్తూనే ఉంటారు, ఇంకా హరాస్, టెక్స్ట్ మెసేజ్, కాల్స్ ఇంకా చేసేసి ఇంకా డబ్బులు డిమాండ్ చేసి ఆమె తట్టుకోలేక టెన్షన్ ఎక్కువైపోయి కార్డియాక్ అరెస్ట్ అయిపోయి చనిపోయింది ఆమె. ఆమె ఒక ఎంప్లాయీ ఉండి మళ్ళీ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసింది. ఈవెన్ ఆమె అమౌంట్ పే చేసినా కూడా వాళ్ళు మేము పోలీసులము ఇట్లా అని చెప్పేసి చేసి ఒక మనిషి ప్రాణం, ఈవెన్ ఆమె చనిపోయాక కూడా ఇంకా కంటిన్యూస్గా కాల్స్ చేస్తూ ఇంకా మెసేజ్ చేస్తున్నారు. వాడు ఒక హ్యూమన్ అనేది అడుగుతున్నాడు. ఇక వాళ్ళ బాబు కంప్లైంట్ ఇచ్చేస్తే ట్రేస్ చేస్తారు అన్నట్టు. ఆ 2 పర్సన్స్ ట్రేస్ చేస్తే వారు గుజరాత్ లో ఉంటారు. ఆల్రెడీ ఇక్కడ ఒక కేసు చేసిండ్రు ఇదే టైప్. నెక్స్ట్ గుజరాత్ లో కూడా సేమ్ టైప్ ఆఫ్ అఫెన్స్ చేసిండ్రు. సో దీని నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే పోలీస్ వాళ్ళు ఎప్పుడూ ఆన్లైన్ లో కాల్స్ చేయరు, చేసిన వాళ్ళు డబ్బులు అసలు డిమాండ్ చేయరు. ఏమన్నా ఉంటే డైరెక్ట్ మీరు పోలీస్ స్టేషన్ కి రండి, పోలీస్ స్టేషన్ లోనే మాట్లాడుకుందామని చెప్పేసేస్తారు. డాక్యుమెంట్స్ అవన్నీ మీరు మీ పైన ఇన్ కేసు ఎనీ కంప్లైంట్ అయినా మీరు పోలీస్ స్టేషన్ కి వస్తేనే అక్కడ మాట్లాడి అప్పుడు మీరు వచ్చినాక చూపించేస్తారు అన్నట్టు. వాళ్ళు ఎంతైనా కేసులు తీస్తాము అది చేస్తామని డబ్బులు ఎవరు డిమాండ్ చేయరు. ఇవన్నీ అంటే లాజిక్స్ గుర్తుంచుకోవాలి. కొన్ని లాజిక్స్ మిస్ అయిపోయి ఉన్నారా అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఇన్వాల్వ్, అట్లనే టెర్రరిస్ట్ కేసులో, డ్రగ్స్ కేసెస్ లో, అట్లా ప్రతి ఒక్క కేసెస్ లో ఇన్వాల్వ్ అయిపోతుంటారు. మీ పేరు ఉంది, ఇట్లా మీ డీటెయిల్స్ అన్ని, మీ నేమ్ ఉంది, మీ ఫోన్ నెంబర్ ఉంది, మీ అడ్రస్ ఏముంది, మీ ఆధార్ కార్డు ఉంది, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏముందని, అంటే మన ఫోన్ ఎట్లా అట్లా యాక్సెస్ చేసేసి మన డీటెయిల్స్ అన్ని వాళ్ళకి కలెక్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఇవన్నీ ఉండేసరికి అన్ని నా డీటెయిల్స్ పెట్టేస్తున్నారు, నా పేరు పైన డాక్యుమెంట్స్, ఇవన్నీ కరెక్టే అన్నట్టు మనం నమ్ముతాం కొన్నిసార్లు. సో మాక్సిమం అయితే ఎవరు వాట్సాప్లలో అట్లా కాంటాక్ట్ అవ్వరు. ఇన్ కేస్ మీ పైన ఏమైనా కంప్లైంట్ ఉన్నా డైరెక్ట్ మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రండి, వస్తే మాట్లాడుకుందాం అని అంటారు. సో దానికి భయపడి మీ ప్రాణాలకి నష్టం తెచ్చుకోవద్దు. అట్ ద సేమ్ టైం మీ డబ్బులు కూడా ఎవరికి ఇవ్వద్దు. అందుకు డబ్బులు ఎవరికైనా కష్టపడ్డ వాళ్ళకి ₹1 మనం సంపాదించాలంటే ఎంతో కష్టపడతాం. సో దాని వాల్యూ మనం పోగొట్టుకున్న వాళ్ళకి, కష్టపడ్డ వాళ్ళకి తెలుస్తుంది. నార్మల్ మాకు ఫ్రీగా వచ్చిన లేకపోతే ఏం కాదని కాదు కదా. ₹1 పోవాలన్నా మనం స్పెండ్ చేయాలన్నా ఆలోచిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచి పేరెంట్స్ ఉన్నారు అనుకో, పేరెంట్స్ ఏం చేస్తారు, నాకు లేకపోయినా పర్లేదు నా పిల్లలకి మంచిది ఇవ్వాలి అని వాళ్ళ కోసం స్పెండ్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ కోసం ఎవరు ఖర్చు చేయరు. సో అట్లా ఆలోచించేటోళ్ళు ఇంత అమౌంట్ కష్టపడి పోయిందంటే బాధపడుతుంటారు. సో రీసెంట్ గా అదొక ఎగ్జాంపుల్ అన్నట్టు. సో అంటే డిజిటల్ అరెస్ట్, డీప్ ఫేక్ ఇవన్నీ సైబర్ ఫ్రాడ్స్ అన్నట్టు. వాడు ఏమైంది, ఇప్పుడు 2 అరెస్ట్ అయ్యారు కదా. అరెస్ట్ అయిన వాళ్ళు నార్మల్ గా మాక్సిమం చదువుకుంటే ఎంత చదువుకుంటారు, 10th వరకు చదువుకుంటారు. ఇక నువ్వు గ్రాడ్యుయేట్ చేసి ఇన్ని చేసి మంచిగా ఎంతో ఉంటది. వాడు 10th చదువుకుని అంత మోసానికి పాల్పడుతున్నాడు. వాడు మళ్ళీ ఇన్ కేస్ వాడిని ట్రేస్ చేద్దామన్నా కూడా ఫేక్ అన్ని ఫేక్ యూజ్ చేస్తాడు. వాడు ఎక్కడో బీహార్ యూపీలలో ఉంటాడు. వాడిని పట్టుకోవాలంటే కూడా మనం టీం అంతా వెళ్ళాలి, అక్కడ స్పెండ్ చేయాలి, వాడిని తీసుకురావాలి, లెంతీ ప్రాసెస్ ఉంటుంది. సో దీనికి అంతా మొత్తానికి ఎవరు కాల్ చేసినా మనం రెస్పాన్స్ కావద్దు, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు. ఇన్ కేస్ మీకు అట్లా వచ్చినా ఇమీడియట్ గా నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మరి మాక్సిమం అయితే సేఫ్ జోన్ లో ఉంటారు. నియర్ బై పోలీస్ స్టేషన్ విజిట్ చేయాలి. లేకపోతే ఏం చేయాలి అన్నప్పుడు 1930 కాల్ చేయండి. అది బిజీ వస్తున్నా డయల్ 100 కన్నా కాల్ చేయండి. ఈజీగా సొల్యూషన్ అయితే ఎంతో కొంత వచ్చేస్తుంది ఉంటది. కాబట్టి డబ్బులు ఎవరికి ఊరికే రావు, జాగ్రత్త ఉండాలి. మీకు ఐడియా ఉండొచ్చు మేబీ బీహార్ నుంచి, అంటే ఇక్కడ తెలంగాణలో ఎట్లా అంటే మన బౌల్స్ గిన్నెలు పట్టుకొని తిరుగుతారు కదా గల్లీలలో. అంటే పాత ఖరాబ్ అయిన మొబైల్స్ కి, పాత డిస్ప్లే అయిన మొబైల్స్ కి, వాటికి ఎక్స్చేంజ్ లా గిన్నెలు ఇస్తాం, బౌల్స్ ఇస్తామని చెప్పి చెప్తారు. ఎట్లా అంటే పగిలిపోయింది మనం ఏం చేసుకుంటాం అని చెప్పి ఆశతోని బౌల్స్ వస్తున్నాయి వాడుకోవచ్చు, మొబైల్స్ ఇచ్చి ఎక్స్చేంజ్ లా గిన్నెలు తీసుకున్నారు. ఇక వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ. నెక్స్ట్ టైం ఏంటంటే ఆ మొబైల్స్ ని బీహార్ పంపించారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ లో పంపించి IMEI నెంబర్ నుంచి వీళ్ళ బ్యాంక్ ఉంటాయి మన డీటెయిల్స్ ఆ మొబైల్లో ఆల్రెడీ సేవ్డ్ అయి ఉంటాయి కదా,
వాటి ద్వారా బ్యాంక్స్ అన్నిటిని ఎట్లా అంటే బ్యాంక్ అకౌంట్స్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. అట్లా రీసెంట్గా జరిగింది అది. అట్లా కూడా ఫ్రాడ్ అన్నట్టే. అంటే మొబైల్స్ మనం చాలా మందిలో ఇంట్లో వేస్ట్ డిజిటల్ ఐటమ్స్ అన్ని వేస్ట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాత మొబైల్ యూజ్ చేసినాం, దాంట్లో అప్డేట్స్ 4G ఒకప్పుడు ఉండే, నెక్స్ట్ 5G అవుతుంది. సో జనరేషన్ కొత్త మొబైల్స్ మనం అప్డేట్ చేస్తుంటున్నాం. సో ఎక్కువ పాత మొబైల్ అట్లనే ఉంటుండే. సో అట్లా ఉండే వాళ్ళు లేడీస్కి ఏదైనా వస్తుంది ఇంట్లో ఎందుకు ఏదో ఒకటి యూస్ఫుల్ ఐటమ్ వస్తుంది అని తీసుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తున్న అదే ఉద్దేశంతో అట్లా స్టీల్ సామాన్లకు ఇచ్చేస్తే వాడు ఓన్లీ ఫోనే అనేగా వాడు ఫోన్ ఏం చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న నార్మల్గా 100 200 నీకు వాడు ఎంత స్టీల్ ఐటమ్స్ అంతే ఉంటుంది, 500 లోపు ఉంటుంది. తీసుకొని అంతకంతకు వాల్యూ మినిమం అకౌంట్ లో అయితే ఎంతో కొంత మనీ ఉంటాయి కదా. సో వాడు మనీ మొత్తం తీసేసుకున్నాడు. ఫ్యూచర్ లోనే ఉంటాయి. సో మీరు ఆ ఫోన్లు ఇవ్వకపోవడమే బెటర్. మీ ఇంట్లో ఉంటే సేఫ్ జోన్ లో ఉంటాయి. ఎవడో స్టీల్ సామాన్లు అదంటే అందులో ఫోన్లు ఉండొచ్చు, ఫొటోస్ ఉండొచ్చు, దాన్ని పట్టుకొని డిమాండ్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి ఉంటది. సో మాక్సిమం అయితే మీ దగ్గర ఉండాలి, మీ దగ్గర ఉంచుకుంటేనే సేఫ్ జోన్ లో ఉంటాయి. ఇన్ కేసు ఎవరు వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఫోన్ లో మొత్తం డేటా మొత్తం డిలీట్ చేసుకోవాలి, ఏ డేటా ఉండకుండా చూసుకోవాలన్నట్టు. ఓకే, అంటే జనరల్ గా మనకు వాట్సాప్ లో డిఫరెంట్ లింక్స్ వస్తూ ఉంటాయి, అందరు షేర్ చేస్తూ ఉంటారు. కొందరికి రివార్డ్స్ వస్తాయని చెప్పి, క్యాష్ బ్యాక్స్ వస్తాయని చెప్పి ఆశతో కూడా షేర్ చేస్తారు. ఒక 5 మెంబర్స్ షేర్ నీకు రివార్డ్ వస్తాయని చెప్పి వస్తాయి, అందరు షేర్ చేస్తూ ఉంటారు. ఆ లింక్స్ లో మాల్వేర్ ఉంటాయి. అలాంటి కేసెస్ మన రిజిస్టర్ అయినా మ్యామ్ మీ దగ్గర? లింక్స్ కి ఒకటి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ అందరికి ఈ లింక్స్ ఐడియా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈ లింక్ మీరు 10 మందికి షేర్ చేసేస్తే మీకు ఒక గిఫ్ట్ వస్తుంది, సర్ప్రైజ్ గిఫ్ట్ వస్తుంది అని అంటారు. అంటే తెలిసిన వాళ్ళు షేర్ చేసినప్పుడు అసలు అది రాదు, ఏం రాదు. అది 10 మందికి షేర్ చేస్తే మీరు ఫ్రాడ్ అవడంతో పాటు మీతో ఉన్న 10 మందికి కూడా మీరు ఎఫెక్ట్ అవుతారు. సో ఇక్కడ మాక్సిమం అయితే మీ డీటెయిల్స్ అందులో ఎంట్రీ చేయకుండా ఉండాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటిదంటే, మా పిఎస్ లిమిట్స్ లో ఒకటి కంప్లైంట్ వచ్చింది అన్నట్టు. సో ఏసీ ఒక స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి మా దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. ఏం చేశానంటే ఏసీ ఉన్నారు. సో ఏసీ ఇన్స్టాలేషన్ టైంలో అతను దానిపైన ఉన్న కంపెనీ నెంబర్కి, కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్కి కాకుండా గూగుల్లో సర్చ్ చేశారు కస్టమర్ కేర్ నెంబర్ అని. సో కస్టమర్ కేర్ నెంబర్కి ఫస్ట్ ఈ పర్సన్ కాల్ చేశారు. కాల్ చేసి అతను లిఫ్ట్ చేయకుండా తర్వాతకి ఆ పర్సన్ కాల్ చేసేసి, సో మీకు ఒక లింక్ పంపించేసిన, ఆ లింక్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి అని చెప్పారు. సో ఆ లింక్ని మనం క్లిక్ చేసే టైంలో ఒక అన్నోన్ ఏపీకే అనేది అతని ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయినాక సో అందులో ఫస్ట్ ఏమన్నా సామ్సంగ్ మొబైల్, సో సామ్సంగ్ ప్రొటెక్ట్ అనేది దాన్ని మొత్తం డిజేబుల్ చేసేసిండు. ప్లే స్టోర్ని కూడా మొత్తం డిజేబుల్ చేసి ఫోన్ మొత్తం యాక్సెస్ లో తీసేసుకున్నాక సో సడన్ గా ఆయన ఫోన్ మొత్తం అంటే మొత్తం హీట్ అయిపోతుంది, మన పవర్ అనేది డౌన్ అయిపోతుంది అండ్ బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోతుంది. ఇంత సడన్ గా ఎందుకు డౌన్ అవుతుంది అని చెక్ చేసుకునే లోపు అతనికి ఒక మెసేజ్ వచ్చింది, 90,000 అకౌంట్ లో నుంచి పోయినాయని మెసేజ్ వచ్చేసింది. సో 90,000 పోయింది అని మెసేజ్ వచ్చేసి అతను మళ్ళీ మన పోలీస్ స్టేషన్ లో వచ్చి కంప్లైంట్ ఇచ్చేసినాక సో ఆ రోజు వరకు మనం ఆపేసేసినాం. సో అంటే నెక్స్ట్ ఫర్దర్ జరగకుండా మనం 1930 మనం కంప్లైంట్ ఇచ్చి మొత్తం ఆపేసేసినాం. ఇచ్చినాక మళ్ళీ వాడు యాక్సెస్ మాత్రం అట్లనే జరిగినాక నెక్స్ట్ డే కూడా ఇంకో 90,000 పోయినాయి. మళ్ళీ ఈరోజు ఇట్లా జరిగింది ఏంటన్నా మన దగ్గరికి వచ్చినాక సో అతను లిమిట్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ లిమిట్ ఎంత ఓన్లీ 90,000 పర్ డే, విత్ డ్రాల్ లిమిట్ 90,000 పర్ డే ఉంది. సో నెక్స్ట్ డే 90,000 పోయింది. సో అట్లా మనం ఇంకా అలర్ట్ కాకపోతే ఇంకా డే బై డే అతను ఉన్న అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తం పోతుంది. సో అతను ఎడ్యుకేటెడ్ పర్సన్ ఖాళీ సో ఏసీ ఇన్స్టాలేషన్ కోసము కస్టమర్ కేర్ నెంబర్ కోరిని ఆన్లైన్ లో సర్చ్ చేయడం వల్ల లింక్ క్లిక్ చేయడం వల్ల అన్నోన్ ఏపీకే ఇన్స్టాల్ అయిపోయి 1,80,000 పోయింది. సో ఆయన ఎడ్యుకేటెడ్ అయ్యి అన్ని తెలిసినాక కూడా అట్లా పోయినాయి అన్నట్టు. సో మాక్సిమం అయితే అన్నోన్ యాప్స్ లింక్ క్లిక్ చేయొద్దు అన్నట్టు. చేసినాక అతను తర్వాతకి వచ్చి మా దగ్గర చెప్పింది, నేను ఇంత ఈవెన్ దో ఆమె లిటరేట్ బట్ ఆమె లిటరేట్ ఇన్ సైబర్ ఫ్రాడ్స్ అని చెప్పిండు. సో అతనికి అట్లా జరిగినప్పుడు మనకు తెలియకుండా దాన్ని మా పోలీస్ స్టేషన్కి వచ్చినాక మేము రిట్రీవ్ చేయడానికి దాన్ని మొత్తం ఒక 1/2 hour వరకు టైం పడింది. అంటే ఫస్ట్ దాన్ని ఏం జరిగింది, నెట్ మొత్తం ఆఫ్ చేసి అంటే ఈవెన్ మొత్తం అతను యాక్సెస్ లోకి చెల్తూ ఇంకా చేస్తూనే ఉంటున్నారు కంటిన్యూగా. సో దాన్ని మనం నెట్ మొత్తం ఆఫ్ చేసేసి దాన్ని ఆ ఫోన్ని కొంచెం రికవరీ చేయడానికి మాకే 1/2 hour టైం పట్టింది. సో మిగతా వాళ్ళకి అంత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉండరు, ఫోన్ గురించి అంత ఐడియా, కాల్స్ వస్తున్నాయా రిసీవ్ చేసుకున్నామా, మన వర్క్ మనం చేస్తున్నామా అనుకుంటుంటారు కదా. సో మాక్సిమం అయితే సైబర్ ఫ్రాడ్స్ గురి కావద్దు, అన్నోన్ లింక్స్ అయితే క్లిక్ చేయొద్దు అన్నట్టు. అంటే మన పాస్వర్డ్స్ అవి కూడా పర్సనల్ గా ఎవరికి షేర్ చేసుకోవద్దు. బ్యాంక్ డీటెయిల్స్ అయితే మాక్సిమము ఆన్లైన్ వెబ్సైట్ లో ఎంట్రీ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆన్లైన్ పర్చేస్ చేసుకున్నాం అనుకున్నా
వచ్చినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తేనే బెటర్. అది ఏమన్నా అంటే రిలయబుల్ యాప్స్లో అయితే ఓకే, ఇంకా నార్మల్ అదర్ యాప్స్ ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి యాప్స్లలో మీరు బ్యాంక్ డీటెయిల్స్ అన్ని పెట్టొద్దు, క్యాష్ ఆన్ డెలివరీ తీసుకోవడం బెటర్ అన్నట్టు. సో దీనికోసం అయితే మీరు మాక్సిమం అయితే మీ పాస్వర్డ్స్ ఉంటాయి, పాస్వర్డ్స్ అందరూ ఏం చేస్తారంటే మర్చిపోతున్నా అని బుక్లో రాసుకొని అయినా ఫోటో తీసుకుంటారు, లేకపోతే స్క్రీన్ షాట్ అయినా తీసుకుంటారు, లేకపోతే టెక్స్ట్గా అయినా ఏదో ఒకటి సేవ్ చేసుకుంటారు, ఫోటో తీసుకుంటారు, సేవ్ చేసుకుంటారు. సో అవన్నీ బుక్లో మాక్సిమం అయితే మీరు ఫోన్లో ఉంచుకోవద్దు, ఎందుకంటే ఈవెన్ మనం స్క్రీన్ షేర్ చేసినా వెళ్ళిపోతుంటాయి. అట్ ద సేమ్ టైమ్ మన యాక్సెస్ తీసుకుంటారు, గ్యాలరీ యాక్సెస్ తీసుకుంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే వాడికి ఈజీగా వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్, ఈజీగా మీ అకౌంట్ ఈవెన్ టైప్ చేసేస్తాడు, ఓటీపీ వస్తుంది, ఫోన్ యాక్సెస్ మొత్తం వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. సో మీరు సంవత్సరం అయినా, ఒక నెల అయినా, ఒక రోజు కష్టపడ్డాయన్నా విత్ ఇన్ సెకండ్స్లో పోతాయి. దీనికి సొల్యూషన్ ఏంటిదంటే ఫొటోస్ అస్సలకి తీసుకోవద్దు, అంటే అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఫొటోస్ తీసుకోవద్దు, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకోవద్దు, అండ్ అట్ ద సేమ్ టైం ఓటీపీస్ కూడా ఫొటోస్ తీసుకోవద్దు, వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఫోన్లో సేవ్ చేసుకోవద్దు, మైండ్లో ఉంచుకోవాలి. ఇన్ కేస్ లేదంటే దానికి ఆల్టర్నేట్ సెర్చ్ చేసుకోవాలి, కానీ ఫోన్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ చేసుకోవద్దు. ఓకే మేడం. అంటే జనరల్గా ఇంతకుముందు మీరు చెప్పారు కదా, ఏ ప్రాబ్లం ఉన్నా ఎవరికి ఫోన్ చేసినా ఫస్ట్ పిఎస్కి రావాలంటారు. జనరల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అంటే పిఎస్కి రమ్మని చెప్పి కాల్ వస్తుంది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పి నేను నాకు ఒక డిజిటల్ మార్కెట్ ఏజెన్సీ ఉంది మేడం, నేను ఒకరికి క్లయింట్కి వెబ్సైట్ ప్రొవైడ్ చేసిన, నాకు ఆయన పేమెంట్ ఇవ్వాలి, చూసిన 1 డే చూసిన, 2 డే 1 మంత్ వరకు చూసిన, ఆయన పేమెంట్ ఇవ్వట్లే అని చెప్పి హోల్డ్ చేసిన. ఆయన ఏం చేసాడు, పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసాడు, ఇట్లా నా వెబ్సైట్ని హోల్డ్ చేసాడు, నా సర్వీసెస్ అన్ని బ్లాక్ అయినాయి అని చెప్పి ఫైల్ చేశాడు. నా కాల్ వచ్చింది, ఇక్కడ నువ్వు ఫస్ట్ నీ మీద కేసు ఫైల్ అయింది, నువ్వు రా ఫస్ట్ అని చెప్పి కాల్ వచ్చింది. నేను డైరెక్ట్ వెళ్ళాలా లేకపోతే ఎట్లా చేయాలి? కాల్ వస్తే మీరు డైరెక్ట్ వెళ్ళడమే బెటర్ అన్నట్టు మాక్సిమం. చాలా మందికి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుందంటే మీరు ఏం చేస్తారంటే, నాకు ఇట్లా ఫోన్ వచ్చిందని నా ఫ్రెండ్స్కి చెప్పడం, ఎవరన్నా పోలీస్ స్టేషన్లో సో అంటే రెగ్యులర్గా తరచుగా వెళ్ళేటోళ్ళతో కాల్ చేసి ఇట్లా చెప్తున్నారు. మాక్సిమం అయితే మీ తప్పు లేనప్పుడు మీరు వెళ్ళి ఇట్లా వాడు చెప్తుంటాడు, సో ఇట్లా నాది ఇట్లా చేసిండ్రు అంటే మీరు ఎందుకు చేశారో ఆ రీజన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే అర్థమైంది. ఫస్ట్ వాడే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండు, సో వాళ్ళకే న్యాయం చేస్తారు, నేను తర్వాతకి వెళ్ళినా నాకు న్యాయం చేయరు, ఇట్లా చేస్తారని మీకు భయం ఉంటుంది. భయం ఏం భయపడనక్కర్లేదు, ఎవరు వెళ్ళినా పక్కా మీ వింటారు, మీ సైడ్ వర్షన్ మీ వర్షన్ వింటారు, వాళ్ళ వర్షన్ వింటారు, ఎవరిది ఎందుకు ఇట్లా జరిగిందో. ఒకవేళ మీ ఇద్దరు ఓకే ఇట్లా ఇట్లా చేయాల్సి వచ్చింది, నేను అతనికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, అందుకే నేను ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాన్స్ ఇవ్వట్లేదంటే దాని తగ్గట్టు పరిష్కారం ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది. 1 సైడ్ వర్షన్ అయితే ఏం కాదు. వెళ్తే ఎందుకు జరిగింది, దానికి సొల్యూషన్ ఏంటిది అన్నది పక్కా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ ఇట్లా చేశారో మరి నువ్వు తను డబ్బులు ఇవ్వాలి కాబట్టి అతని డబ్బులు ఇచ్చేసేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అని చెప్పేసి సొల్యూషన్ ఉంటుంది. పోలీసులు అన్న వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా ఏం చేయరు అన్నట్టు భయపడనక్కర్లేదు. ఓకే మేడం. అంటే జనరల్ గా నాకే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది, నా మొబైల్ పోయింది. ఓకే, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. అసలు ఒక మొబైల్ పోయినప్పుడు ఒక పర్సన్ ఏం చేయాలి, అసలు కంప్లైంట్ ఎట్లా చేయాలి? మొబైల్ పోయినప్పుడు అంటే సో ఇంతకు ముందు మొబైల్ పోతే పోయినట్టే అనుకుండే, అంటే ఒక 2-3 years బ్యాక్ మొబైల్ పోతే ఈవెన్ మా ఇంట్లో కూడా మా మొబైల్ కూడా పోయింది. ఇంట్లో పోతే ఇంకా పోయింది అని అనుకున్నా, అంటే లెంతీ ఎందుకంటే ఆ మొబైల్ రికవరీ చేయరు, పోలీసులలో డిఫరెంట్ కేసెస్ అన్ని ఉండడం వల్ల రికవరీ చేయడం కష్టం ఉండే. సో ఇదంతా అట్లా ఒక మొబైల్ 2 మొబైల్స్ కాదు, ఇప్పుడు రీసెంట్ అన్ని మొబైల్ థెఫ్ట్ కేసెస్, మొబైల్ మిస్ అయిపోయింది కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. సో దీని గురించి ఆలోచించి మన సిటీ పోలీస్ వాళ్ళు CIR.gov.in అని ఒక వెబ్సైట్ తీసుకొచ్చారు. CIR అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అన్నట్టు. సో మీరు పర్టికులర్ ఈ మొబైల్ పోర్టల్లో మనం కంప్లైంట్ లాడ్జ్ చేసేస్తే పోయిన మొబైల్స్ రికవర్ చేసే ఛాన్సెస్ అనేది పెరిగింది. అంటే మొత్తం 100% రికవరీ చేస్తామని చెప్పలేము, బట్ ఛాన్సెస్ అనేది పెరిగింది. ఇంతకు ముందు అట్లా ఛాన్సెస్ లేవు. సో దీంట్లో మీ మొబైల్ పోయిందని చెప్పింది కదా, మొబైల్ పోతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మొబైల్ పర్చేస్ ఏమన్నా మీకు బాక్స్ లాంటిది ఏమన్నా ఉంటే అవి ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, ఏదైనా ఎనీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ తీసేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి నియర్ బై పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. సో కంప్లైంట్ ఇచ్చేసేస్తే వాళ్ళు పోలీస్ వాళ్ళు CIR పోర్టల్లో కంప్లైంట్ లాడ్జ్ చేసేస్తారు అన్నట్టు. కంప్లైంట్ లాడ్జ్ చేసినాక దానికి ఏంటిదంటే మీరు ఒకవేళ ఆ బాక్స్ లేదని ఏం బాధపడక్కర్లేదు, మొబైల్ నెంబర్ సెర్చ్ చేసేస్తే అందులో ఏ IMEI ఉంటుందో మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దానికి ఒక కంప్లైంట్ ఇచ్చేసి ఆ కంప్లైంట్ ఫామ్ని కూడా అప్లోడ్ చేసేస్తారు ఆన్లైన్లో. అట్ ద సేమ్ టైం మీ ఆధార్ కార్డ్ని కూడా అప్లై చేస్తారు. చేసినాక మీరు ఒక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది, పోయింది కాకుండా దానికి మీరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తారు. ఇన్ కేస్ ఆ మొబైల్ అంటే మీరు ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వగానే
లాస్ట్ అయిన మొబైల్ని బ్లాక్ చేసేస్తారు అన్నట్టు, ఆ నెంబర్ని బ్లాక్ చేస్తారు. సో ఎవరైతే పర్సన్ మీ మొబైల్ని దొంగతనం చేసింది అనుకో, ఆ పర్సన్ ఏం చేస్తారంటే దాంట్లో కొన్ని రోజులు ఒక 1 month అట్లా యూజ్ చేయడు. తర్వాతకి ఏం చేస్తారు, సిమ్ యూజ్ చేసి సిమ్ అందులో ఇన్స్టాల్ చేస్తారు కదా. సో సిమ్ ఇన్స్టాల్ చేయగానే మనకు మెసేజ్ వచ్చేస్తుంది అన్నట్టు. ఎవరైతే దొంగతనం చేస్తారో ఆ పర్సన్ అందులో ఇన్స్టాల్ చేయగానే మనం సిఆర్ పోర్టల్లో ఆల్రెడీ కంప్లైంట్ లాంచ్ చేసినాం కాబట్టి మనకి మెసేజ్ వచ్చేస్తుంది. సో అది ఎవరు యూజ్ చేస్తున్నారు దాని నుంచి మనం ట్రేస్ చేసేసి ఆ పర్సన్ మనం డిటెక్ట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇట్లా రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళది కూడా ఒక మొబైల్, ఆమె షాపింగ్కి వెళ్తుంది. షాపింగ్కి వెళ్ళినాక సడన్గా ఇప్పుడు దొంగతనాలు కూడా ఇంత ముందు లాగా దొంగలు స్మార్ట్గా ఉంటున్నారు. స్మార్ట్ దొంగలు మనం కింద పడ్డా మన పాకెట్లో నుంచి కూడా మొబైల్స్ తీసేసుకుంటున్నారు, సైడ్కి మనకు తెలియనట్టు తీసేస్తున్నారు. షాపింగ్ స్కామ్స్ ఈజీగా అయిపోయినాయి. వాళ్ళకి కనిపిస్తానికి మంచిగా కనిపిస్తారు, తీయడం స్మార్ట్గా తీసేస్తారు. తీసినాక ఇట్లా వాళ్ళు కూడా ఏం పట్టించుకోవాలి, అసలు దొరుకుతుందా పోయిందిలే అనుకున్నారు. మంచి ఆయనకి తర్వాతకి ఇట్లా దొరుకుతాయని చెప్పినాక సరే ట్రై అయితే చేద్దామని వాళ్ళు సిఆర్ పోర్టల్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇచ్చినాక వచ్చింది మనకి మెసేజ్ ఎవరు ఇన్స్టాల్ చేసిండ్రు ఏం చేసిండ్రు అని. ఆ పర్సన్కి వాడి డీటెయిల్స్ అన్నీ చెప్పినాక కూడా వాడు ఇంకా స్కిప్ చేస్తుంది. నేను తీయలేదు, ఇది నాకు అట్లా వేరే వాళ్ళ ద్వారా వచ్చింది అది వచ్చింది అంటే, నువ్వు తీసుకున్నావు అని మాకు ఇందులో మొత్తం ప్రూఫ్ అయింది, ఇస్తే మంచిది, ఇవ్వకపోతే నీకు ఫర్దర్ జైలుకి పోతావు అని చెప్పినాక ఆ పర్సన్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోయింది అన్నట్టు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దొంగతనం చేసిన మొబైల్స్ ని కూడా కొందరు ఇట్లా అవుతుందని సిమ్స్ యూజ్ చేయకుండా కూడా అట్లనే కంటిన్యూ చేసేస్తున్నారు. అట్లా కంటిన్యూ చేసేస్తే దొరకడం కష్టం అవుతుంది. సిమ్ వేస్తే మాత్రం పక్కా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ మొబైల్స్ కూడా మన రెగ్యులర్గా సెకండ్ హ్యాండ్ మొబైల్ పర్చేస్ చేయడానికి షాప్స్కి వెళ్తుండగా, షాప్స్కి వెళ్ళినప్పుడు దాన్ని కూడా మనం వెరిఫై చేసుకోవాలి. దీనిపైన ఇంకేమైనా కేసెస్ ఉన్నాయా లేదా, ఇది తీసుకునేటప్పుడు అంటే ఇట్లనే వేరే వాళ్ళు లాస్ అయిన మొబైల్ని ఏం చేస్తారు, ఆ దొంగ ఏం చేస్తాడు, వాడి దగ్గర ఎన్ని మొబైల్స్ అని ఉంచుకుంటాడు, అట్లా ఉంచేసుకోకుండా వాడు మొబైల్ షాప్లలో అమ్మేస్తుంటాడు. వాడు 10,000 మొబైల్ ఒక 2,000కి ఇచ్చేస్తున్నా అంటే ఎవరికైనా వచ్చేస్తుంటాడు. ఇచ్చేసినాక లాస్ట్ మన సిఆర్ పోర్టల్లో మొబైల్ ట్రేస్ చేసినాక ఈ పర్సన్ ఇక్కడ ఉందంటే ఎవరైతే రిసీవ్ చేసుకున్నాడో ఆ పర్సన్ కి లాస్ అవుతుంది. సో రిసీవింగ్ ఆఫ్ స్టోలన్ మొబైల్ ప్రాపర్టీ కూడా అది కూడా ఒక కేసు అవుతుంది, అది కూడా వన్ ఆఫ్ ద క్రైమ్ అవుతుంది. సో మీరు కొనేటప్పుడు సెకండ్ హ్యాండ్ మొబైల్ అయినప్పుడు దీనిపైన ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలన్నట్టు. సో ఇది ఎట్లా అంటే మన ఐఎంఈఐ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సిమ్ అయితే చేంజ్ చేయొచ్చు కానీ ఐఎంఈఐ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని సిఆర్ పోర్టల్ అనేది వర్క్ అవుతుంది అన్నట్టు. మాక్సిమం యాజ్ ఆఫ్ నౌ 75,000 వరకు రికవర్ చేశారు. ఇంకెక్కువనే చేస్తున్న కౌంట్ అనేది అప్డేట్ అవుతుంటుంది కదా. అవును మేడం. అంటే వెరిఫై చేసుకోవాలని చెప్పారు కదా మేడం. అవును. అంటే బిఫోర్ ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ కానీ పర్చేస్ చేసే ముందు వెరిఫికేషన్ అనేది ఎట్లా చేసుకోవాలి మేడం? యాక్చువల్లీ ఇప్పుడు సిఆర్ పోర్టల్ వల్ల థెఫ్ట్ దొంగతనం చేసిన మొబైల్స్ అన్ని సెకండ్ హ్యాండ్ వేరే వాళ్ళకి అమ్మాలని చూసేస్తుంటారు. సో వీళ్ళ మొబైల్ షాప్ వాళ్ళందరూ తీసేసుకుని వేరే నెక్స్ట్ యూజర్స్ కి అమ్మడానికి చూస్తారు. వాళ్ళు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ తక్కువలో అంటే ఒరిజినల్ మొబైల్ ఫర్ ఎగ్జాంపుల్ OnePlus కొనాలంటే 40,000 అలా ఉంటుంది. సో బట్ 10,000 లో ఈజీగా ఇస్తున్నారంటే ఎవరైనా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. వాడు కంప్లైంట్ లాడ్జ్ చేసి తీసుకున్న పర్సన్ ఎప్పుడైతే సిమ్ వేయగానే అది కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే కంప్లైంట్ లాడ్జ్ అయిపోయిందో వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. సో మన పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ పర్సన్కి కాల్ చేస్తారు, సార్ ఇది నేను తీసుకోలేదు సార్, నేనే సెకండ్ హ్యాండ్ మొబైల్ పర్చేస్ చేసిన అంటే ఆ మొబైల్ 10,000 ఆ పర్సన్ ఎవరైతే కొన్నారో ఆ పర్సన్ 10,000 లాస్ అయిపోతుంది. సో అట్లా పర్సన్ లాస్ కాకుండా మీరు కొనే ముందు ఒకసారి వెరిఫై చేయండి. కొనే ముందు ఇదేమన్నా కేసెస్లో ఇన్వాల్వ్ అయిపోయిందా, ఎక్కడైనా బ్లాక్ అయిపోయిందా లేదా అనేది మీరు వెరిఫై చేయాలి. సో ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎట్లా చేయాలో మీకు ఇప్పుడు లైవ్గా చూపిస్తాను. సో సిఆర్ పోర్టల్లో లాగిన్ అయితే CIR.gov.in పోర్టల్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అవగానే మీకు అక్కడ సైడ్కి ఒక 3 bars కనిపిస్తాయి స్ట్రేట్. ఆ బార్ క్లిక్ చేయగానే అప్లికేషన్స్ అని కనిపిస్తాయి. సో అప్లికేషన్స్లో నెక్స్ట్ వెళ్ళగానే IMEI వెరిఫికేషన్ ఉంటుంది. సో IMEI వెరిఫికేషన్లో అక్కడ ఒక క్యాప్చా కనిపిస్తుంది. సో ఆ క్యాప్చాని మీరు ఎంట్రీ చేయగానే మీ మొబైల్ నెంబర్ కూడా ఎంట్రీ చేయాలి. సేమ్ టైం ఏదైతే మీ పర్సనల్ మొబైల్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయగానే ఓటీపీ వచ్చేస్తుంది. ఓటీపీ వచ్చినాక నెక్స్ట్ IMEI వెరిఫికేషన్ అని వచ్చేస్తుంది. సో ఏదైతే మీరు మొబైల్ తీసుకుంటున్నారో ఆ మొబైల్ IMEI మీకు తెలియకపోవచ్చు కదా. సో తెలవాలంటే *#06# టైప్ చేయగానే మీకు ఆ కన్సర్న్ మొబైల్ IMEI వచ్చేస్తుంది. సో ఆ IMEIని కాపీ చేసుకొని ఇక్కడ మీరు దీంట్లో IMEI వెరిఫైలో టైప్ చేయండి. టైప్ చేసేస్తే ఇన్ కేస్ ఏమన్నా అది బ్లాక్ అయిపోతే మీకు ఆ డీటెయిల్స్ అన్ని చూపించేస్తుంది, లేదంటే నార్మల్గా చూపిస్తుంది. సో నార్మల్ ఉన్నప్పుడు యూ క్యాన్ పర్చేస్ ఇట్. మేడం ఇప్పుడు జనరల్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు FIRs ఇప్పుడు పోలీస్ వెరిఫికేషన్ కూడా జరుగుతాయి, అంటే జాబ్ సెలెక్షన్ ఆఫ్టర్ సెలెక్షన్. అంటే నా పర్సనల్ ఒకటి ఎక్స్పీరియన్స్ చెప్తాను మేడం. అంటే మా ఫ్రెండ్ ఇట్లా జాబ్కు సెలెక్ట్ అయ్యారు. అంటే వాళ్ళ విలేజ్లో ఏదో గొడవ అయింది వాళ్ళ ఫాదర్కు సంథింగ్, పొలాల దగ్గర గెట్లు అంటారు కదా, ఆ టైంలో గొడవ అయితే ఎట్లా అంటే తిట్టుకున్నారు, జనరల్ తిట్టుకున్నారు. వాళ్ళు SC ST సంథింగ్ క్యాస్ట్ SC ST సంథింగ్
వాళ్ళు ఏం చేశారు, ఫైల్ చేశారు. SC ST అట్రాసిటీ ఉంటాయి ఏమన్నా, ఫైల్ చేశారు. ఈయనకేమైంది, జాబ్ అనేది రిజెక్ట్ అయింది. క్వాలిఫై, మీ లాంగ్వేజ్ ఏమంటారు, జాబ్ అయితే రాలే ఆయనకు. అంటే జాబ్ ఈవెన్ క్వాలిఫై అయినా కూడా రాలేదు, ట్రైనింగ్ కి అతను తీసుకోలేదు. జాబ్ పోయింది, మెరిట్ అన్ని వచ్చినాయి కానీ జాబ్ పోయింది. అసలు ఒక ఆస్పిరెంట్ కి అంటే ఎలాంటి ఏ టైప్ ఆఫ్ FIRs ఉంటే జాబ్ రాదు, ఎలాంటి వాటిలో ఇన్వాల్వ్ కాకూడదు, కొంచెం అడ్వైస్ చెప్తారా మేడం? ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బెటర్? నా అడ్వైస్ ఏంటిదంటే ఏ కేసెస్ లో ఇన్వాల్వ్ కాకుండా ఉండడమే బెటర్. వన్స్ ఈవెన్ అది కేసెస్ లో ఇన్వాల్వ్ అయిపోతే మాత్రం జాబ్ రావడం కష్టం పక్క. ఇన్ కేస్ ఒకవేళ వచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ స్టార్టింగ్ లోనే ఉంటది, ఎనీ హ్యావ్ యూ ఇన్వాల్వ్ ఎనీ క్రిమినల్ కేసెస్ ఉంటది. సో అక్కడ ఆప్షన్ లో అయితే ఉంటే SN పెట్టాలి. అప్లై చేసేటప్పుడే మనకి అప్లికేషన్ ఫామ్ లో హ్యావ్ యూ ఇన్వాల్వ్ ఎనీ క్రిమినల్ కేసెస్ అని ఉంటది. సో ఇన్ కేస్ ఒకవేళ ఉన్నా, కొందరు అంటారుగా మాకు కేసు ఉండే దాన్ని మేము లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయిపోయినాం, లేకపోతే మేము నార్మల్గా ఇద్దరం అండర్స్టాండింగ్కి వచ్చేసి కాంప్రమైజ్ అవ్వడం వల్ల కేసు మొత్తం అక్విటల్ అయిపోయింది అని ఉంటుంది. సో ఇన్ కేసు అది ఉన్నా కూడా మీరు అక్కడ ప్రాపర్గా మెన్షన్ చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఒక ఆస్పిరెంట్ ఉన్నాడు. సో అతను దాంట్లో కేసు ఉండే కానీ కేసు మొత్తం కాంప్రమైజ్ అయిపోయింది, తీసేసింది అని పెట్టేసేసి నో అని పెట్టేసేసిండు ఆప్షన్ లో. సో నో అని పెట్టడం వల్ల అతను ఏమైందంటే తర్వాతకి జాబ్ వచ్చినాక కూడా మీకు SB వెరిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. ఈ వెరిఫికేషన్లో ఏం చేస్తారంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫామ్ లో ఫిల్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సో స్కూల్ 10th వరకు ఎక్కడ చదువుకున్నారు, ఇంటర్ ఎక్కడ చదువుకున్నారు, డిగ్రీ ఎక్కడ చదువుకున్నారు అని ఇవన్నీ వెరిఫికేషన్ చేస్తారు. ఎనీ క్రిమినల్ కేసెస్ లో ఉన్నాయా లేదా అని వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసినప్పుడు ఈ పర్సన్ నేమ్ కొట్టగానే ఇతని పైన ఈ కేసు ఉంది అంటే స్టేజ్ అయితే కాంప్రమైజ్ అని వచ్చేసింది. సో ఆ కాంప్రమైజ్ అన్ని మెన్షన్ చేయలేదనే ఉద్దేశంతో అతన్ని హోల్డ్ చేసేసారు. సో ఆ బ్యాచ్ లో 2018 బ్యాచ్ లో తీసుకోకుండా ఉంటే నన్ను ఇది అయిపోయింది, ఇది నేను మెన్షన్ చేయకపోవాలని నా మిస్టేక్ అయిపోయిందని తర్వాత అతను హైకోర్టులో స్టే తెచ్చుకుని అంతా అయిపోయేసరికి 18 నుంచి 24 వరకు ప్రయత్నం చేయగా 24లో రీసెంట్ బ్యాచ్ తోని ట్రైనింగ్కి వెళ్ళింది. సో తనకి 6 years టైం వేస్ట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మెంటల్ డిప్రెషన్ ఉంటుంది అండ్ మనీ కూడా వేస్ట్ అయిపోయింది. సో నా అడ్వైస్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ అవుతూ ఉంటారు, కేసెస్లో అయితే ఎటువంటి కేసెస్లో ఇన్వాల్వ్ కావద్దు. అండ్ మంది ఇన్వాల్వ్ అయిపోతే కష్టం. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ అందరు ఇప్పుడు ఏందో ఒక స్టేటస్ లాగా చూసుకుంటారు, ఒక రౌడీ షీటర్స్ తోని వీడితో దిగి నేను ఇన్స్టాల్లో ఫోటో పెట్టుకుంటా అట్లా అదొక ప్రౌడ్ ఫీలింగ్ లాగా ఉంటారు. సో ఎవరితో తిరగొద్దు. అట్లాంటి బిహేవియర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మన ఇంట్లో కూడా చెప్తుంటారు ఫ్రెండ్షిప్ వల్ల నువ్వు ఖరాబ్ అయిపోతున్నావు అని. సో అవి పెద్ద స్టేటస్ కాదు, ఏం కాదు. వాళ్ళ వల్ల ఇన్ కేస్ వాడు ఫర్ ఎగ్జాంపుల్ రౌడీ షీటర్స్ తో ఒక ఫోటో పెట్టేసుకున్నాం, వాడిని పట్టుకోవడం ఇబ్బంది కాకపోతే వాడు ఫోటోలు చూస్తారు, వీడెవరు అని పక్కన ఈ పర్సన్ ఫోటో చూపించింది అనుకో, వీడితో తిరుగుతుందని నువ్వేం తిరగకపోయినా ఖాళీ ఒక ఫోటో దిగి పెట్టినావు, నీకు కూడా ఏదో తెలిసే ఉంటుంది, నేను ఫోటో ఎందుకు పెట్టుకుంటావు అది ఇదని నిన్ను కూడా ఇన్వాల్వ్ చేయడానికి చూస్తారు. సో ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈవెన్ హోటల్లో ఒక వెయిటర్ జాబ్ దొరకాలన్నా, ర్యాపిడో జాబ్ దొరకాలన్నా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ PCC అనేది పక్కా జరుగుతుంటది. సో ఎటువంటి కేసెస్ లో ఇన్వాల్వ్ కావద్దు. మీకు పాస్పోర్ట్ ఇన్ కేస్ ఇన్వాల్వ్ అయితే పాస్పోర్ట్ దొరకదు. పాస్పోర్ట్ వెరిఫికేషన్ లో హీ హాజ్ ఇన్వాల్వ్ ఇన్ సో అండ్ సో క్రైమ్ అనేది అది కూడా రిజెక్ట్ చేసేస్తారు. పోలీస్ వెరిఫికేషన్ ఈవెన్ ఏ చిన్న జాబ్ లో అయినా ఎవరు రిస్క్ తీసుకోవట్లేదు. ఏమైనా క్రిమినల్స్ ఇన్వాల్వ్ అయితే మాకు ఎఫెక్ట్ వచ్చేస్తుందని ర్యాపిడోలో అయినా ఈవెన్ వెయిటర్ జాబ్ అయినా. సో మాక్సిమం అడ్వైస్ ఫ్రమ్ మై సైడ్, డోంట్ ఇన్వాల్వ్ ఎనీ కేసెస్, అది ఒకటి అన్నట్టు. సో అనవసరంగా ఎవరితో పడితే వాళ్ళతో తిరగొద్దు. మీ లైఫ్ అనేది సెటిల్ అయ్యేంత వరకు కూల్గా ఉండాలన్నట్టు. ఓకే మేడం. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా మేడం, ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ అనే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వాటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది ఇప్పుడు జనరల్ గా. ఇప్పుడు ఫీమేల్స్ అంటే లేడీస్ లో కూడా వాడు ఎక్కువ డిఫరెంట్ అన్నోన్ పర్సన్ తో కూడా మెసేజ్ రాగానే ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళకు ఫోటోస్ షేర్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఏమైనా అడ్వైస్ ఇస్తారా మేడం? సో అంటే ఇప్పుడు మొత్తం మాక్సిమం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోయింది అన్నట్టు. ప్రజెంట్ ఏదైనా ఉంటే అంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా అన్ని రియల్ ఉండవు, అన్ని ఫేక్, అంటే కొన్ని రియల్ ఉంటాయి, కొన్ని ఫేక్ ఉంటాయి. సో అమ్మాయి కాకపోయినా మంచి అమ్మాయి ఫోటో పెట్టుకుని అమ్మాయి లాగా యాక్ట్ చేస్తున్నారు, అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. సో అబ్బాయిలకు మెసేజ్ పెడుతున్నారు. సో ఎవరైనా మెసేజెస్ వస్తుంటే ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. సో 1-2 days కన్వర్జేషన్ కొంచెం లాగ్ ఉంటుంది. కన్వర్జేషన్ స్టార్ట్ అయినాక అమ్మాయి లాగా మాట్లాడుతుంటారు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, తర్వాతకి కాల్స్ అని ఇట్లా ఎక్స్చేంజ్ చేసేసుకొని వాడు ఎట్లాగో ఫ్రాడ్స్టరే. మనకి ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసిండో ఫ్రాడ్స్టర్ అయితే మనం మిస్యూజ్ చేసుకోవడానికన్నా చేస్తాడు, లేకపోతే అమౌంట్ డిమాండ్ అయినా చేస్తారు. నీ ఫొటోస్ అంటే వన్స్ కన్వర్జేషన్ స్టార్ట్ అయినాక ఫొటోస్ షేర్ చేసుకోవడము, పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడము,
అట్లా స్టార్ట్ అవుతుంది. ఆ కన్వర్సేషన్ మిస్యూజ్ చేసుకోవడానికి నేను మీ ఇంట్లో చెప్పి బెదిరిస్తా, లేకపోతే నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, ఇవి ఆన్లైన్లో నేను సర్క్యులేట్ చేసేస్తా, దీనికి ఇంత డబ్బు ఇవ్వని డిమాండ్ చేస్తారు. లేదంటే అంటే హనీ ట్రాప్ పేరు పైన లవ్ చేస్తున్నా అది ఇదని అమ్మాయిని మిస్యూజ్ చేసుకొని అమ్మాయి మొత్తం నిజంగా లవ్ చేస్తున్నా అంటే ఆ డైలమాలో పడిపోయేసేసి మొత్తం షేర్ చేస్తుంది. తర్వాతకి వాడిది రెగ్యులర్ అదే కదా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. అమ్మాయిలు నిజంగా చెప్పాలంటే చాలా సెన్సిటివ్ ఉంటారు. ఆ అబ్బాయి అప్పటి వరకు ఎడ్యుకేషన్ అదంతా ఉండి వన్స్ ఈ డైలమాలో పడిపోయింది అనుకో, ఇంకా ఏం చేయాలో ఎవరికి చెప్పాలో తెలుసుకోలేదు. ఎందుకంటే వాళ్ళని ఆల్రెడీ నేను మిస్టేక్ చేసిన, నాకు ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికైనా చెప్తే నా పరువే పోతుంది, అందరు నన్నే అంటారు. సో మిస్టేక్స్ అనేది కామన్. ఇప్పుడు అబ్బాయిలు మిస్టేక్ చేసాడు వాడు, ఎందుకంటే ఇది కాకపోతే ఇంకొకటి ఏదో ఒకటి వాడు తప్పించుకోవడానికి ఉంటారు. నువ్వు ఒక మిస్టేక్స్ అది నీ ఇంటెన్షన్ లేకుండా జరిగిపోయింది. సో ఆ మిస్టేక్స్ నుంచి బయటపడడానికి నువ్వు పేరెంట్స్కి చెప్పుకోలేకపోవచ్చు, నువ్వు డైరెక్ట్ వచ్చి నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు, నీ డీటెయిల్స్ ఎక్కడ డిస్క్లోజ్ చేయడం మేము అందరం సపోర్ట్ చేస్తాం అన్నట్టు. పేరెంట్స్ కూడా మాక్సిమం ఇన్ కేసు అమ్మాయి తప్పు చేసింది అని అంటే ఆ అమ్మాయి అట్లా కాదు, అట్లా వాళ్ళు తప్పు చేయించే వాళ్ళు అట్లా చేస్తుంటారు. కాబట్టి మీరు 100% ఆ అమ్మాయికి ధైర్యం చెప్పేసేసి ఏం కాదు, సో ఇట్లా అయితే దీని నుంచి మనం బయటపడి. రీసెంట్గా ఒక అమ్మాయి 7th క్లాస్ అమ్మాయి వచ్చింది. 7th క్లాస్ అమ్మాయి అట్లా వెళ్తుంటుంటే దారిలో వెళ్తుంటుంటే ఆ అబ్బాయి వాడికి 38 years ఉంటాయి. ఆ అమ్మాయి 7th క్లాస్ అమ్మాయి 38 years అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ మమ్మీకి చెప్పేసి, వాళ్ళ మమ్మీ మంచిగా ధైర్యంగా తీసుకొని వచ్చేసింది. ఇట్లా అమ్మాయి నడుచుకుంటూ వెళ్తే నీకు ఐఫోన్ ఇప్పిస్తాను, నువ్వు నా దగ్గరికి రా, నాతో ఫ్రెండ్షిప్ చేయి అది ఇది అన్నాడు. ఆ అమ్మాయి డైరెక్ట్ వచ్చేసేసి మంచిగా డేర్గా చెప్పింది. ఆ అమ్మాయికి అప్రిషియేషన్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఇట్లా వాళ్ళ మా మదర్కి చెప్పింది, మదర్ తీసుకొచ్చేసి కంప్లైంట్ ఇచ్చింది. ఆ అబ్బాయి ఇట్లా ఇచ్చింది, రేపు పొద్దున ఈ విషయాన్ని కంప్లైంట్ నేను ఎందుకు ఇస్తున్నా అంటే ఈ రోజు మా అమ్మాయికి జరిగింది, రేపు ఇంకో అమ్మాయికి జరుగుతుంది, సో ఇట్లా జరగకుండా వాడికైతే మీరు కంపల్సరీ పనిష్మెంట్ ఇవ్వాలని వాడిపైన తర్వాత కేసు బుక్ చేసి జైలుకి కూడా పంపించిన. సో అమ్మాయిలు ధైర్యంగా ఇవ్వాలి, ఇన్ కేసు చెప్పినా కూడా పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. సో ఇట్లాంటి అంటే ఇన్స్టాలో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది బయటకి ఎప్పుడు షేర్ చేయొద్దు. ఇన్ కేసు ఒకవేళ వాడు లవ్ అని మిమ్మల్ని నమ్మించి నిజంగా లవ్ చేస్తున్నాడు అంటే భ్రమ పెట్టించి మీ ఇన్ఫర్మేషన్ మీరు అన్నీ షేర్ చేసినా కూడా అంటే అయిపోయింది నేను ఏం చేసుకోవాలని డిప్రెషన్లోకి వెళ్ళకుండా దానికి కూడా ఒక వే చూపించాలి. అండ్ మీకు జరిగిన నష్టం ఇంకెవరికి జరగకుండా, సరే నష్టపోయిన దానికి సొల్యూషన్ ఉంటుంది. ఇంకెవరికి అమ్మాయికి అట్లా కాకుండా వాడు ఎవరు చేసేదో వాడికి పనిష్మెంట్ ఇచ్చేటట్టు చేయాలన్నట్టు. ఉంటాయి, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటాయి. దానికోసం షీ టీమ్స్ ఉంటాయి. మీరు చెప్పలేదంటే మీరు మఫ్టీలో వచ్చైనా మీకు హెల్ప్ చేసేదానికి ఉంటుంది. సో రీసెంట్గా 112 నెంబర్ ఉంది. మీకు ఏంటంటే ఏ హెల్ప్ లైన్కి ఎట్లా కాల్ చేసి ఎవరు వస్తారని చెప్పండి. డయల్ 100 కాకుండా 112 ఎమర్జెన్సీ నెంబర్ ఉంది. సో ఇట్లా కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంటిదో కన్సర్న్ వింగ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నట్టు. షీటింగ్ వింగ్ ఉంటుంది, లేకపోతే పోలీస్ స్టేషన్కి ఉంటుంది, నెక్స్ట్ భరోసా అయినా కౌన్సిలింగ్ కావాలంటే అట్లా ఏ వింగ్కైనా మీకు ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది అన్నట్టు. 112 నెంబర్కైనా కాల్ చేయండి. నేను పోలీస్ స్టేషన్కి రాలేను, వస్తే నాకు ఎవరైనా చూస్తారు, భయం వేస్తుంది అని అంటే కన్సర్న్ హెల్ప్ లైన్ నెంబర్కైనా తీసుకొని సజెషన్ తీసుకొని అట్లయినా లాంచ్ చేసుకోవచ్చు. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ అన్నట్టు. అంటే డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయకుండా విక్టిమ్కి అయితే మేము పక్కా న్యాయం అయితే చేసేస్తాం అన్నట్టు. ఎవడైతే అట్లా చేసిండో వాడికి పనిష్మెంట్ కూడా పక్కా ఉంటుంది అన్నట్టు. ఇంకో అమ్మాయిని లైఫ్ సేవ్ చేసినట్టు, మీ ఫ్రెండ్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఒక నార్మల్ సిటిజన్ అయినా కావచ్చు, అట్లా కాకుండా సేవ్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు. అంటే జనరల్ గా ఇప్పుడు బాయ్స్ అంటే కాలేజ్లో కానీ ఇట్లా జాబ్స్ దగ్గర కానీ అంటే బాయ్కి 18 years దాడతాయి, అమ్మాయికి బిలో 18 ఉంటాయి మేడం. అలాంటి సిచ్యువేషన్లో ఎట్లుంటాయి మేడం? వాళ్ళు లవ్ చేసుకుంటారు, ఇద్దరికి ఇష్టమే, అంటే పోక్సో కేసు అని పెడతారు. అంటే జనరల్గా ఏం జరుగుతాయి మేడం అసలు? సో 18 years బిలో అమ్మాయి, ఈవెన్ ఆమె కూడా నిన్ను ఇష్టపడి లవ్ చేసుకొని అంతా చేసుకుంటున్నా కూడా 18 years బిలో అమ్మాయికి అంటే అంత మైండ్ మెచ్యూరిటీ ఉండదు కాబట్టి ఆ అమ్మాయిని ఈవెన్ లవ్ చేస్తున్నా కూడా అది అఫెన్స్ అన్నట్టు. మీకు ఒకవేళ ఇన్ కేస్ లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలంటే మీరు సెటిల్ అయిపోయినాక ఆ అమ్మాయికి 18 years వచ్చిన తర్వాత చేసుకో. ఆ అమ్మాయికి ఇష్టమే, నాకు ఇష్టమే, మీకేంది మధ్యలో ప్రాబ్లం అనేది కాదన్నట్టు. 18 years బిలో ఏ అమ్మాయిని టచ్ చేయడానికి, లవ్ చేయడానికి అంటే లవ్ చేసుకోవచ్చు కానీ అది అఫెన్స్ అన్నట్టు. ఇన్ కేస్ మీరు 18 years బిలో అమ్మాయిని లవ్ చేయడానికి ట్రై చేసిన అనుకో, అది వాళ్ళ పేరెంట్స్ కి తెలుస్తుంది. అది వచ్చి కంప్లైంట్ ఇచ్చేస్తారు, అది కేసు అన్నట్టు. పోక్సో కింద కేసు అవుతుంది. వన్స్ పోక్సో కింద కేసెస్ అయితే లైఫ్ లాంగ్ మీరు దాని చుట్టూ తిరగాల్సి వస్తుంది, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, జాబ్స్ దొరకవు. ఇన్ కేస్ కొన్ని కేసెస్ అంటే పోక్సో గ్రీవియస్ కేసెస్ ఉంటే జైలుకి కూడా వెళ్ళాల్సి వస్తుంటున్నాను అన్నట్టు. ఈవెన్ అమ్మాయిని టచ్ చేసినా కూడా అది అఫెన్స్ అన్నట్టు. నేను ఏం చేయలేదు, నేను టచ్ చేసిన, ఖాళీ హక్ చేసుకున్నాను. రీసెంట్గా ఒక పర్సన్
ఇట్లానే పోక్సో కేసులో 18 years అమ్మాయి బిలో ఉంది. వాడికి రెగ్యులర్ ఇది అంటే అలవాటే అన్నట్టు. ఏం చేస్తారంటే ఆల్రెడీ 3 అమ్మాయిలు, వాడు ఏం పని చేయడు, వాడికి సెల్ఫ్ ఎర్నింగ్స్ అనేవి ఏమి ఉండవు. అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు, అమ్మాయిల ఇంట్లో నుంచి బంగారం ఏమన్నా వస్తువులు ఉంటే తీసుకొని వచ్చేస్తారు. అవి అమ్ముకొని అవి ఉన్నన్ని రోజులు లగ్జరీగా ఉంటాడు. అమ్మాయితో అమ్మాయిని వాడేసుకుంటాడు, తర్వాతకి ఇంకో కొత్త అమ్మాయిని ట్రై చేస్తుంటాడు. సో అట్లా 3 అమ్మాయిలలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకో అమ్మాయిని ఇట్లనే ఎలోపింగ్ తీసుకెళ్ళిపోయిండు. తర్వాతకి వాళ్ళ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చేసిండు. సో ఆ అమ్మాయి సేవ్ అయిపోయింది. ఇంకో రీసెంట్గా థర్డ్ అమ్మాయి ఇంట్లో ఆ థర్డ్ అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నాను అమ్మాయి బిలో 18 years ఇట్లనే లవ్ చేస్తున్నాను ప్రలోభ పెట్టింది. సో 18 years బిలో అమ్మాయిలందరూ ఇంకా వాళ్ళు చూపిస్తుంటే ఆ ఏజ్ లో హార్మోన్స్ అయినా ఏదైనా ప్రేమగా మాట్లాడుతుంటే మేబీ ఇదే లవ్ అని అనుకుని వాళ్ళకి ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంటారు. సో ఆ అమ్మాయి అట్లనే అట్రాక్ట్ అయిపోయి ఆ అబ్బాయితో వెళ్ళిపోయినాక మిస్సింగ్ కేసు అయింది. తర్వాత ట్రేస్ చేస్తే ఇంకా ఈ అబ్బాయితో వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి హిస్టరీ గురించి తీసేస్తే వీడు ఆల్రెడీ 3 అమ్మాయిలతో ఇట్లా వేసిండు. మళ్ళీ ఏమన్నా పని చేస్తారంటే ఏం పని చేయడు, అన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, గాంజా అనేది తాగుతుంటాడు. ఆ అమ్మాయి ఇంట్లో బంగారము, పట్టీలు, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ తీసేసుకొని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వాడుతూ పోయింది. ఆ 2 రోజులు ఆమెతో ఉన్నాడు. అయ్యో మొత్తం జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఆమెకి ఎంత కౌన్సిలింగ్ చేసినా లేదు నేను నాన్నే చేసుకుంటా, అతన్నే చేసుకుంటా పెళ్లి అని చెప్పింది. ఆ టైంలో అసలు ఏం చేస్తున్నావు అర్థం కాదన్నట్టు. ఇప్పుడు నిన్న ఎట్లా ఎవరైనా అమ్మాయి కలిసి ఉండాలి లైఫ్ లాంగ్ అని చూసుకుంటారు. 18 years యూజ్ అండ్ త్రో చేసుకుంటే అమ్మాయి దాని నుంచి ఆ ట్రామా నుంచి బయటపడడానికి చాలా పడుతుంది. కొందరికి మంత్స్ పట్టొచ్చు, కొందరికి ఇయర్స్ పట్టొచ్చు. సో మీ ఇంట్లో పేరెంట్స్ మీకు అన్ని ఎడ్యుకేషన్ మంచి ఇచ్చినప్పుడు మంచి సంబంధం కూడా చూస్ చేస్తారు. ఎవరి అట్రాక్షన్ లో పడొద్దు. ఎవడైనా మనతో వచ్చి మంచిగా మాట్లాడుతుందంటే వాళ్ళు మన నుంచి పక్కా ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మన పేరెంట్స్ తప్ప మిగతా వాళ్ళందరూ ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉండే మాట్లాడతారు. ఎవరో కొందరే హానెస్టీగా ఉంటారు అన్నట్టు. మాక్సిమం అయితే 18 years బిలో అమ్మాయిని టచ్ చేయకపోవడం బెటర్. అబ్బాయిలు ఇన్ కేస్ టచ్ చేసినా కూడా టచ్ చెయ్యొద్దు. ఆఫ్టర్ మీరు మ్యారేజ్ చేసుకోవాలి, లవ్ చేసుకోవాలనుకుంటే 18 years అయిపోయాక మీరు సెటిల్ అయినాక ఇంట్లో పేరెంట్స్ చెప్పి చేసేసుకోవచ్చు. అప్పుడు ఎవరు అబ్జెక్షన్ ఉండదు. ఇప్పుడున్న సొసైటీలో అంటే గాంజా ఇవన్నీ డ్రగ్స్ కానీ ఈజీలీ యాక్సెసిబుల్ అవుతున్నాయి మేడం. ఈవెన్ స్కూల్ చిల్డ్రన్స్ కూడా కాలేజెస్ ఆర్ ఈజీలీ యాక్సెసిబుల్ అవుతున్నాయి. అలాంటి వాళ్ళకు మీరు ఏమైనా అవేర్నెస్ కోసం ఏమైనా చెప్తారా మేడం? ప్రజెంట్ ఇప్పుడు గాంజా అంటే ఇవన్నీ డ్రగ్స్ కిందకి వచ్చేసేస్తాయి కదా. సో మ్యాక్సిమం అయితే ఈ డ్రగ్స్ అనేది పిల్లలు అంటే తల్లిదండ్రులు ఇద్దరు బిజీ అయిపోతున్నారు. బిజీ అయిపోవడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళు అబ్జర్వ్ అంటే పట్టించుకోవట్లేదు. అది కూడా ఒక రీజన్ అన్నట్టు. పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోకపోవడం వల్ల ఆ పిల్లలు ఈవెన్ మాట్లాడడానికి కూడా ఎవరు లేకుండా ఉండేసరికి పక్క ఫ్రెండ్స్తో ఎక్కువ తిరుగుతున్నారు. ఫ్రెండ్స్లో అందరూ మంచిగా ఉండరు కదా, కొందరు ఈ డ్రగ్స్కి వీటికి అలవాటు అయిపోతుంటారు. స్టార్టింగ్లో ఓకే, తర్వాతకి వాళ్ళకి కొంచెం హ్యాపీ అంటే ఫీలింగ్ గుడ్ అట్లా అనిపించడం వల్ల వాడు కూడా ఫ్రీక్వెంట్గా గాంజాకి అలవాటు అయిపోతుంది. గాంజా అనే ఒకటే కాదు, కోకాయిన్, మార్ఫిన్ ఇట్లా ఇవన్నిటికీ అలవాటు అయిపోతుంది. అలవాటు టెంపరీ వాడికి హ్యాపీనెస్ అందుతుంది. సో వాడికి కావాల్సింది ఇంట్లో పేరెంట్స్ మాట్లాడట్లేదు. సో ఈ ఫ్రెండ్స్తో ఎక్కువ తిరుగుతున్నాడు. ఫ్రెండ్స్ ఇట్లా అలవాటు చేసిండు. వన్స్ అలవాటు అయిపోయాక పాకెట్ మనీ దొరకదు. ఇచ్చింది సరిపోదు. నెక్స్ట్ ఏం చేస్తే వాళ్ళ ఓన్ ఇంట్లోనే దొంగతనాలు చేస్తుంటాడు. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం లైఫ్ మొత్తం స్టార్టింగ్ ఓకే చిన్నగా అంటది. వన్ స్టార్ట్ అయినాక ఎక్కువ కన్సంప్షన్ చేయాలని అనుకోని దొంగతనాలకు స్టార్ట్ అవుతుంటాడు. ఇంకా వన్ స్టార్ట్ అయినాక స్టడీస్ పైన ఇంట్రెస్ట్ పోతుంది, అంతా దానికే ఎఫెక్ట్ అయిపోతుంది. సో డ్రగ్స్ కిల్స్ యువర్ డ్రీమ్స్. అంటే ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ యువర్ డ్రీమ్స్ అంటే డోంట్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్ ఆల్వేస్. అంటే డ్రగ్స్ అనేది మీ డ్రీమ్స్ మొత్తం కిల్ చేస్తుంది. సో దానికి దూరంగా ఉండాలి. ఇన్ కేసు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీరు ఒకవేళ అడిక్ట్ అయితే స్టార్టింగే దాన్ని గుర్తించి రికగ్నైజ్ అయితే బెటర్. అంటే డి అడిక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. డి అడిక్షన్ సెంటర్స్ లో కౌన్సిలింగ్ ఇచ్చేస్తారు. సో డ్రగ్స్ కి ఎట్లా దూరంగా ఉండాలి, ఎందుకు అసలు రీజన్ ఏంటిది అంటే వాళ్ళని అక్కడ పేరెంట్స్ ని పిలుస్తారు, వీళ్ళని పిలుస్తారు. రీజన్ ఏంటిది, దేనికి అలవాటు అయిపోతుంది పిలిపించి స్టార్టింగ్ కౌన్సిలింగ్ ఇచ్చేస్తారు. సో మనం స్టార్టింగ్ గుర్తించడం చాలా బెటర్. వన్స్ మొత్తం అయిపోయినాక వాళ్ళు అసలు వినరు. ఆ నషాలో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదన్నట్టు. సో మాక్సిమం డ్రగ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నట్టు. సే నో టు డ్రగ్స్. అంటే మీరు ఇన్ కేసు మీరు కన్సంప్షన్ చేయకపోయినా మీ ఫ్రెండ్ ఎవరైతే కన్సంప్షన్ చేస్తున్నారో వాళ్ళ పక్కన మీరుండి మీ చేతుల్లో ఆ సబ్స్టెన్సెస్ దొరికినా కూడా యాజ్ పర్ NDPS యాక్ట్ 1985. NDPS అంటే నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. దీని ప్రకారం మీకు అంటే కన్సంప్షన్ క్వాంటిటీ కూడా వేరియేషన్ ఉంటుంది. సో కన్సంప్షన్ అంటే స్మాల్ క్వాంటిటీ, మీడియం క్వాంటిటీ, ఇంకొకటి
లార్జ్ క్వాంటిటీ కూడా ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ ద క్వాంటిటీ వరకు ఇది 7 years కంటే ఎక్కువ, ఈవెన్ 20 years అండ్ లైఫ్ టైం కూడా మీకు జైలుకి వెళ్ళొచ్చే ఛాన్సెస్ ఉన్నది. సో మీ దగ్గర గాంజా ఉండొద్దు అండ్ కన్సెప్షన్ చేస్తున్నా కూడా అది కూడా వన్ ఆఫ్ ద అఫెన్స్ అన్నట్టు. దీనికోసం సపరేట్ వింగ్స్ ఉన్నాయి. టీనాబ్ మన పోలీస్ స్టేషన్లలో కూడా సపరేట్ టీమ్స్ ఉండి దాని గురించి చేస్తున్నారు. వన్స్ మీరు గాంజా కేసెస్లో ఇన్వాల్వ్ అయిపోతే మీ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, సో ప్రాపర్టీస్ని కూడా సీజ్ చేసేస్తున్నారు. ఆ కేసెస్లో ఇన్వాల్వ్ అయిపోతే మీకు పైన 1-2 ఆ కేసెస్ ఉంటే ఇన్వాల్వ్ అయితే రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారు. రౌడీ షీటర్ ఫర్దర్ ఇంకా పీడీ యాక్ట్స్ ఓపెన్ చేసేస్తారు. మీరు కన్సెప్షన్ చేయడం అదే మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇన్ కేస్ అది మీ దగ్గర దొరికినా కూడా దానివల్ల కూడా కేసెస్ బుక్ అవుతాయి. ఆ కేసెస్ బుక్ అయితే ఆల్రెడీ మీరు వన్స్ పోలీస్ స్టేషన్లకి ఇట్లాంటి కేసెస్ విషయంలో అడుగు పెట్టొద్దు. వన్స్ పెడితే మీ పేరెంట్స్కి మొత్తం డిప్రెషన్ అయితే పలానాలో కొడుకు అట్లా ఇట్లా అని అవుతుంది. వన్స్ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే అది నా ఎన్డీపీఎస్సీ కేసెస్ అయితే రిమూవ్ చేయరు అన్నట్టు. అది అట్లనే ట్రయల్ వరకు జరుగుతూనే ఉంటే ట్రయల్ అయినాక కన్విక్షన్ కూడా జరుగుతుంది. ఎందుకంటే దానికోసం సపరేట్ టీనాబ్ అనే వింగ్ ఏర్పాటు చేసేసి ఈవెన్ అంటే ఇప్పుడు ట్రయల్స్లో కేసెస్ ఎట్లా మేము ఏమైనా మిస్టేక్ చేసే పోద్దని దానికోసం సపరేట్ ట్రైనింగ్ ఇచ్చి కేసెస్ అయితే పక్కా కన్విక్షన్ వచ్చేటట్టు చేస్తుంది. కన్విక్షన్ వచ్చేసి ఈవెన్ 1 year మీరు జైలుకు పోయినా కూడా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతే డిప్రెషన్ అవుతుంది. సో మాక్సిమం అయితే కేసెస్లో ఇన్వాల్వ్ కాకుండా చూడాలి. గాంజా వీటి గురించి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ ఉంటుంది అన్నట్టు. ఓకే మేడం, అంటే మీ ఇన్స్టా పేజ్ కూడా చూసిన నేను, డోంట్ బి ద బెయిట్ అంటే యాక్చువల్లీ ఆ పేజ్ స్టార్ట్ చేయడానికి మీ మోటివ్ ఏంటి మేడం? అసలు ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ పేజ్ నుంచి? ఆ పేజ్ యాక్చువల్లీ డోంట్ బి ద బైట్ అంటే కావద్దు ఎవరికి ఎరా, బెయిట్ డోంట్ బి ద బెయిట్. సో అంటే కావద్దు ఎవరికి ఎరా. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్స్ వల్ల అందరికీ ఇట్లా ఎరాలానే అయిపోతున్నాగా. సో ఈ పేజ్ అనేది మేము నార్మల్గా మా పిఎస్కి రెగ్యులర్గా సైబర్ ఫ్రాడ్స్ వస్తుంది. ఒకే టైప్ ఆఫ్ ఫ్రాడ్స్, సేమ్ ఫ్రాడ్ మీకు చేస్తున్నారు, మీ పక్కింటి వాళ్ళకి అదే చేస్తున్నారు, అదే ఫ్రాడ్ రిపీటెడ్గా చేస్తున్నారు. సో అది అవేర్నెస్ అయితే మా పిఎస్కి ఎంతమంది కంప్లైంట్, మా అంటే ఒక 10 members అట్లా కంప్లైంట్ వస్తారు. సో 10 members చెప్పినా ఇంత చెప్తున్నా, లేకపోతే ఏరియాలో ఒక అరౌండ్ ఒక 10,000 members కైనా మనం అవేర్నెస్ సరే ఒకరి ద్వారా ఒకరికే చేయొచ్చు. కానీ దానివల్ల ఇంకా ఎంతో మంది ఎఫెక్ట్ అవుతున్నారు. అది కొంచెంలో కొంచెం మేము చెప్తే మా పిఎస్ కంప్లైంట్స్ వాళ్ళకి చెప్పొచ్చు, లేదంటే ఏరియాలో చెప్తే రీచ్ అనేది కొంతే ఉంటుంది కదా. సో మా పేజ్ క్రియేట్ చేయడం వల్ల ఇది సైబర్ ఫ్రాడ్స్ అనేది మాక్సిమం తగ్గించవచ్చు. ఎవరు దీనికి ఎఫెక్ట్ కావద్దనే ఉద్దేశంతో రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదొక మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేసాం అన్నట్టు. దానికి మేమే టైం స్పెండ్ చేసేసి మా టీం ఉంటుంది అన్నట్టు. దీంట్లో ఒక 4 members మా టీం ఉంటుంది. పిఎస్ వాళ్ళైనా సపరేట్? పిఎస్ వాళ్ళే ఉంటారు. 11 ఉంటారు. నెక్స్ట్ సాయి, వెంకటేష్. సో వీళ్ళిద్దరు ఒకరు స్క్రిప్ట్ మంచిగా అంటే ఏమేమి కొత్త ఫ్రాడ్స్ ఏం జరుగుతున్నాయని వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా. సో ఆ ఫ్రాడ్స్ అనేది చెప్తుంటారు. సో మనం అంతా చెప్పేస్తుండే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా మనం దాన్ని కంక్లూడ్ అయ్యేటట్టు దానికి సొల్యూషన్స్ ఏంటిదని దాని పేజ్ కూడా ప్రాపర్గా ఎడిట్ చేస్తాం. సో మేమైతే మాక్సిమం చేసింది తక్కువ వీడియోస్, 6 videos చేసినాం. కానీ రీచ్ అనేది మంచిగా ఉంది. అరౌండ్ 250,000 members రీచ్ అన్నమాట. అంటే సైబర్ ఫ్రాడ్స్ మనం యాక్సిడెంట్ టైంలో గోల్డెన్ అవర్ ఎట్లా అంటామో, సైబర్ ఫ్రాడ్స్ జరిగిన విత్ ఇన్ 1 hourలో కూడా మనం కంప్లైంట్ ఇచ్చేస్తే మాక్సిమం దాన్ని రికవరీ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లా చేసేస్తుండే. నెక్స్ట్ ఈ మొబైల్ రికవరీ గురించి చేస్తుండే. అండ్ నెక్స్ట్ ఏపీకే ఫైల్స్ మనం ఇంకా చెయ్యాలి ముందు. అంటే ఎవరికి అంటే దీనివల్ల అవేర్నెస్ అయితే చాలా క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల మాకు వచ్చే బెనిఫిట్స్ ఏం లేవు కానీ సో మన చుట్టూ ఉండే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారనే ఉద్దేశంతోనే చేస్తున్నాం అన్నట్టు. సో ఆ పేజ్ వల్లనే మేము కూడా ఈరోజు మేము ముందుకు వచ్చాం అన్నట్టు. థ్యాంక్ యూ మేడం. అంటే పేజ్ కూడా మేము సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మంచిగా అందరికి రీచ్ అయ్యి అది చూసిన వాళ్ళు కనీసం చూసిన వాళ్ళైనా అవేర్నెస్ వచ్చి ఫ్రాడ్స్ కాకుండా ఉంటారు అన్నట్టు, సేఫ్టీ ఉంటుంది వాళ్ళకి కూడా. సో ఇట్లాంటి ఫ్రాడ్స్ ఇంకా రీసెంట్గా 2-3 ఫ్రాడ్స్ అంటే ఇప్పుడు హౌస్ రెంట్ పర్పస్ కూడా ఉంటుంది కదా. సో మా దగ్గరకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఒక ఆర్మీ పర్సన్, నేను రిటైర్డ్ ఆర్మీ పర్సన్, నా హౌస్ ఇట్లా రెంట్కి ఇవ్వాలని చూసుకుంటున్నా, ఎవరైనా ఉంటే అంటే రెంటల్ పర్సన్స్ ఏం చేసేది నిజంగానే అతను రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ ఏమో రెంట్ ఇచ్చేస్తున్నారు. కానీ ఎవరైతే పోలీస్ అయినా ఆర్మీలో పెట్టేసుకుంటే నమ్మేస్తారు కదా. సో రెంట్ పెట్టేసుకున్నారు. సో నా దగ్గర ఇప్పుడు మీ అకౌంట్కి కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంచెం అమౌంట్ సెండ్ చేయండి, నాకు తర్వాతకి మీరు అడ్వాన్స్ నాకు పే చేయండి అని చెప్పిండు. సో అడ్వాన్స్ పే చేసేసారు. పే చేసినాక అది కూడా ఫ్రాడ్ అనేది తెలిసింది అన్నమాట. సో అంటూ ఎవరు ఏది చెప్పినా నమ్మొద్దు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే మాక్సిమం చేయొద్దు. మీరు ఫిజికల్ గా వెరిఫై చేసుకుంటేనే చాలా బెటర్ ఉంటుంది అన్నట్టు. ఓకే మేడం. అండ్ ఎట్ లాస్ట్ మీరు ఆస్పిరెంట్స్ కి ఏమైనా సజెషన్ చెప్పాలనుకుంటాం, అడ్వైస్ లాగా మీ నుంచి మీకున్న ఎక్స్పీరియన్స్ లో? ఆస్పిరెంట్స్ అంటే
చాలా మంది కొందరికి ఉంటది. ఇప్పుడు మేము ఒక్కొక్కసారి ఈవెంట్స్ కి అట్లా వెళ్తుంటాం కదా, వాళ్ళు అంటారు అన్న నా డ్రీమ్ అన్న చిన్నప్పటి నుంచి అక్క నా డ్రీమ్ ఇది పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలని, అంటే సర్వీస్ చేయాలని ఉంటది కొందరికి. అంటే ఎందుకు వస్తున్నామో తెలియదు కానీ డ్రీమ్ ఉంటది, పోలీస్ యూనిఫామ్ అంటే అదొక డ్రీమ్ లా ఉంటది. సో ఆస్పిరెంట్స్ పోలీస్లోకి రావడం మంచిది. అంటే మీరు డైరెక్ట్ సర్వీస్ చేసుకోవచ్చు, డే టు డే రియాక్షన్స్ ఉంటే సర్వీస్ కూడా మంచిగా చేసుకోవచ్చు అన్నట్టు. మీరు రావాలనుకున్న వాళ్ళు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా మాక్సిమం మీ ఎఫర్ట్స్ చేయండి. మీరు కష్టపడితే అయితే పక్కా వస్తుంది. ఒక 4 months ఎనఫ్ అండి. మీరు హార్డ్ వర్క్ చేసేసుకొని ప్రాపర్గా సిలబస్ ఏంటిది ఆ సిలబస్ ప్రకారం ప్రాపర్గా చదివేసేస్తే వితిన్ 4 months క్రాక్ చేసుకో. 4 months మీ ఫోన్ అయితే పక్కన పెట్టేయండి. ఊకే ఫోన్లో అది ఏం కాంటాక్ట్ లేకుండా ఫోన్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ చేయండి. అంటే జస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం అయినా, ఏం జరుగుతుంది జాబ్ నోటిఫికేషన్స్కి యూజ్ చేయండి. మిగతాది ఫోన్లో చాటింగ్లు రీల్స్ అవన్నీ వేస్ట్ చేయకుండా యూజ్ చేయండి. ప్రాపర్గా సిలబస్ ఏంటిది నేను చదువుతున్నా, సో దానికి అట్ ద సేమ్ టైమ్ ఈవెంట్స్ కూడా ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఈవెంట్స్ ప్రాక్టీస్ మరి గంటలు అయితే ఏం చదవను, 3-4 hours చదివినా కూడా యూ కెన్ క్రాక్ ఇట్. మీరు 4 months మంచిగా ప్రిపేర్ అయ్యి యాజ్ పర్ సిలబస్ చదువుకోండి, దాన్ని రివైజ్ చేసుకోండి. నోటిఫికేషన్ పడ్డప్పుడు అయితే ఏ టెన్షన్ లేకుండా మీరు ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చినాక సిలబస్ ఏంటిది, నేను ఈవెంట్స్లో క్లియర్ అవుతున్నా లేదా అది ఇది అనే టెన్షన్స్ కాకుండా ప్రాపర్ ప్లాన్ వేసుకోండి, ఇప్పటి నుంచే వేసుకోండి. వన్స్ మీరు వస్తే ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చేస్తే ఈజీ. ఇన్ కేస్ వేరే ఎగ్జామ్స్ అయినా, ఇప్పుడు ఎస్ఐ అంటే ఎక్సైజ్ ఎస్ఐస్ ఉంటుంది, నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్పిఎఫ్ ఎస్ఐస్ కూడా ఉంటాయి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉంటాయి కదా. సో దేనికైనా ప్రిపేర్ కావచ్చు. ఒక్కదానికి ప్రిపేర్ అయితే ఆ ప్రిపరేషన్ అనేది మల్టిపుల్ ఎగ్జామ్స్ కి యూజ్ అవుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెల్కమ్ టు ద డిపార్ట్మెంట్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ us. ఇప్పుడు ఏదైనా ఏదైనా ఒకవేళ చేద్దాం సాధిద్దాం అని మీరు అనుకుంటారు కదా, సో సాధించేటోడు ఎక్స్క్యూజెస్ అన్నిటినీ అవాయిడ్ చేసేస్తారు. సో ఒకవేళ నేను సాధించొద్దు అని లైట్ తీసేసుకున్నాడు, ప్రతి ఒక్క దానికి ఎక్స్క్యూజెస్ చేస్తుంటారు. సో మీరు ఏదైనా పక్కా సాధించాలని మనస వాచ కర్మన అట్లా మీరు డిసైడ్ అయిపోతే 100% మీకు పక్కా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మేము ఇచ్చింది, సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇది అంటే పోక్సో కేసెస్లో ఇన్వాల్వ్ కాకుండా, డ్రగ్స్కి దానికి సంబంధించి అడిక్ట్ కాకుండా, ఇన్ కేస్ అడిక్ట్ అయిపోయినా డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, కేసెస్లో ఇన్వాల్వ్ కాకుండా అట్ ద సేమ్ టైం ఏపీకే యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోకుండా చూడాలి. ప్రిపరేషన్ ఆస్పిరెంట్స్ కూడా మీకు ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నామని ఉంటుందిగా, సో ఎటువంటి కేసెస్లో ఇన్వాల్వ్ కావద్దు. ఆ ప్రిపరేషన్ కూడా అంటే ఏది పెద్దదేం కాదు, అంటే పెద్దగా అచీవ్మెంట్ చేసినప్పుడు ప్రిపరేషన్ కూడా మీరు సింపుల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటిది ఒక 1-2 hours స్పెండ్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఎనీథింగ్ వీ కెన్ గ్రాస్ప్ ఈజీలీ. సో అందరికీ ఇది మీరు రీచ్ అవుద్దని, దీన్ని ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.